గారు మంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఇంకా చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఈ మధ్య మా దగ్గర స్పీడప్ చేసేస్తాను సార్. మా దగ్గర పాల్వంచలో 50 బెడెడ్ హాస్పిటల్ ఉంది. అక్కడ టోటల్గా నీ రీప్లేస్మెంట్ చేశారండి ఒక డాక్టర్. అబ్బాయి పేరు సుజన్ ఏదో ఉంది. ఏది ఓవర్సీస్ జస్ట్ ఏజెన్సీ ఏరియా హాస్పిటల్ నీ రీప్లేస్మెంట్ జరిగింది. అంటే మీరు కొద్దిగా ప్రోత్సాహం ఇస్తే, అంతకుముందు మా దగ్గర డిఎంఎఫ్టీ ఆ ఫండ్స్ ఉండేవి. కొద్దిగా మీరు ఇచ్చే శాలరీస్తో పాటు అదనంగా మా దగ్గర కొద్దిగా అదనంగా ఇవ్వబట్టి మంచి డాక్టర్లు ఉన్నారు. కొత్తగూడెంలోనేమో సిబ్బంది షార్టేజ్. అట్లా మీరు కొద్దిగా ఎంకరేజ్ చేస్తూ మంచి సిబ్బందిని పెడుతూ ఖాళీలు లేకుండా చేయమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా సిహెచ్సిలు క్యాడర్ స్ట్రెంగ్త్ సరిగా లేదు. డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్స్లు, ఫార్మాసిస్టులు లేరు. ఆ సంఖ్య ఎంత లేరో, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో ప్రతి హాస్పిటల్ కూడా మీరు తీసుకుని దానిపైన మీరు జాగ్రత్తగా ఆ నియామకాలు అట్లీస్ట్ 50% నియామకాలన్నా చేయడానికి ప్రయత్నం చేయండి సార్. ఫార్మసిస్టులు నియామకం ప్రక్రియ 2 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది. స్టాఫ్ నర్సులు, స్పెషలిస్ట్ డాక్టర్లు, డెంటల్ సర్జన్లు నియామకాలు కూడా నెలల వారీగా పెండింగ్లో ఉన్నాయి. మెడికల్ కాలేజీలు ఈ మధ్య అది టెరిటరీ హాస్పిటల్ అవి మంచిదే అది జనం కూడా హర్షిస్తూ ఉన్నారు. వారితో పాటు ఇంకా పిహెచ్సిలకు సంబంధించి ఎక్కడిదక్కడ వాళ్ళకి మెడిసిన్ కానీ లేకపోతే బెడ్స్ కానీ అట్లా కింద నుంచి మీరు డెవలప్ చేసుకుంటూ వస్తే కొంత రష్ పిహెచ్సిల్లో పరిమితం అవుతుంది. ఆ తర్వాత కమ్యూనిటీ హాస్పిటల్స్, తర్వాత ఏరియా హాస్పిటల్స్, అలా ముందు అక్కడ మంచి డాక్టర్లు ఉండాలంటే వాళ్ళకి కొద్దిగా మీరు ఇన్సెంటివ్స్ ఇచ్చి ఆ విధంగా చేస్తే ఉపయోగం ఉంటుందని నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే మాకు మీరు మాత్రం మంచి పని చేశారు మేడం గారు కానీ మీరు కానీ. ఒకటైతే మిగిలిన అందరిలా కాకుండా మాకు డయాలసిస్ యూనిట్స్ ఇచ్చారు సార్. పెద్ద సర్వీస్ అది డయాలసిస్ యూనిట్స్. అవును, అంటే మంచి చెప్తున్నా. అది అంటే మాకు ఫండ్స్గా ఇవ్వలేదు, ఫండ్స్ కాదు కానీ అది కూడా మంచిదే కదా. తర్వాత మాది పెద్ద జిల్లా సెంటరు, జిల్లా కేంద్రం, ఇండస్ట్రియల్ ఏరియా, జబ్బులన్నీ ఎక్కువ వస్తాయి. ఆ క్రమంలో ఏది ఇచ్చినా మాకు అది పెద్ద సొలేస్, పెద్ద రిలీఫ్. మీరు ఐదు ఇవ్వండి, ఏది. అందుకని 100 బెడెడ్ హాస్పిటల్ కూడా అడుగుతున్నాం. అవి కూడా మీరు చేయమని కోరుతూ మిగిలిన అంశాలు కూడా ఇంకా చాలా ఉన్నాయి. మళ్ళీ మీ టైం లేదు కాబట్టి మీకు ఇంకా తక్షణం ఇన్సులిన్స్లు, ఇంజెక్షన్స్, మన మెడిసిన్ ఇటువంటివి కూడా చాలా ఉన్నాయి సార్. వీటన్నిటిని కూడా ఆరోగ్యశ్రీ మరియు హెచ్డిఎస్ మెయింటెనెన్స్ నిధులు సమయానికి విడుదల కాకపోవటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా మాకు మెడికల్ కాలేజ్ ఉండటం వలన సమన్వయం కుదరట్లేదు. మెడికల్ కాలేజ్ లేనప్పుడు హాస్పిటల్స్ బాగా నడిచినాయి. మెడికల్ కాలేజ్ ఉండటం వలన సిబ్బంది ఇక్కడ అక్కడ సమన్వయం లేదు. దాంతో మాకు మెయిన్ హాస్పిటల్లో సిబ్బంది లేని పరిస్థితులు ఉన్నాయి. అది మీరు గమనంలో తీసుకోవాలని కోరుతా ఉన్నాను సార్. ఇక ఎడ్యుకేషన్ సంబంధించి హైదరాబాదులో సార్ రాష్ట్ర జనాభాలో సుమారు 40% మంది హైదరాబాద్లో ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలు 1000 కంటే తక్కువగా ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలనే సీరియస్గా కన్సిడర్ చేయట్లేదు హైదరాబాద్లో. ఎందువలన అంటే అంతా ప్రైవేటు అన్ని చోట్ల ఉంటాయి, కానీ ఇక్కడ లక్షల ఫీజులు అవుతున్నాయి. మామూలు ఫీజులు లేవు. హైదరాబాద్ అంటే దానికి ఇంటర్నేషనల్ స్కూల్ అంటారు, ఇంకేదో పేరు పెట్టేస్తారు, ఆ విధంగా అవుతా ఉన్నాయి సార్. అందువలన దీనికి సంబంధించి ఈ ప్రైవేట్ స్కూల్స్ కూడా ఇప్పుడు అనేక నివేదికలు వచ్చి చదవాలంటే మీకు చాలా పుస్తకాలు మీకు కూడా వచ్చి ఉంటాయి. ప్రైవేటు స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్ కంటే మెరుగైన విద్యా విధానం లేదని చెప్పి ఇవాళ ఆయా ఫౌండేషన్స్ చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. నా దగ్గర కూడా అందరి దగ్గర ఉన్నాయి. మళ్ళీ చదివి మీ టైం వేస్ట్ చేయండి. కానీ మీరు చేయాల్సింది విద్యారంగానికి సంబంధించి ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్స్లో ఫీజుల్ని, కార్పొరేట్ స్కూల్స్లో ఫీజుల్ని నియంత్రణ చేయాల్సిన అవసరం ఉందని నేను మీకు మనవి చేస్తున్నాను. మీకు ఇటు
హెల్త్కి సంబంధించి విద్యకు సంబంధించి ఆ రెండు మీరు చేయగలిగితే కొంత మనకు సేవ్ అవుతుంది. విద్యారంగానికి సంబంధించి 8.2 పెట్టారు మొత్తం మన బడ్జెట్లో. దాన్ని ఒక మినిమం 18% అడుగుతున్నారు. చిన్నగా పెంచుకోకపోతే మీరు కూడా చేయగలిగింది లేదు. మీదేమో 4% ఉంది సార్ మీది మీ రంగానికి సంబంధించి. ఈ రెండింటి మీద డబ్బులు పెట్టాలంటే గవర్నమెంట్ దగ్గర లేకపోయినా సరే మీకు ఇప్పుడు యూనిసెఫ్ లాంటివి ఇంకా అనేక ఇంతకుముందు ఇంటర్నేషనల్ చాలా ఆర్గనైజేషన్స్ ఉండేవి. మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వకపోయినా డైరెక్ట్గా యూ క్యాన్ అప్రోచ్ international agencies and you can have a tie-up with the international agencies so that you can get sufficient loan or in the form of grants. Something you must avail from other agencies. Otherwise you can't run on your own. You can't depend upon the central government. If things go on like this, so ఇది మనం బయటపడలేం. దానికని మీరు ఆ మెడిసిన్కు సంబంధించి కానీ విద్యారంగం కానీ ఆ విధంగా కొద్దిగా తీసుకుని ఇతర సహాయం కూడా తీసుకుంటే బయటపడతారు సార్. ఇది విద్యను మెడికల్కి సంబంధించి దీనిలోనే ఈ విద్యారంగంలోనే మన యూనివర్సిటీస్ ఉన్నాయి సార్. ఈ యూనివర్సిటీకి సంబంధించి పోయినసారి కూడా చెప్పాను, అందుకు మనం చదవట్లేదు నేను. మొన్న బడ్జెటరీ స్పీచ్లో కూడా చెప్పాను. చాలా ఖాళీలు ఉన్నాయి సార్, మామూలు ఖాళీలు కాదు. ఉదాహరణ చెప్తా, 1267 ఉస్మానియా ప్రొఫెసర్స్ పోస్టులు ఉంటే 938 మంది వేకెన్సీలు ఉన్నాయి. కాకతీయ 404కి 321 వేకెన్సీలు, జేఎన్టీ 408కి 265 వేకెన్సీలు, పాలమూరు 117కి 150 దాదాపు 108 వేకెన్సీస్. ఇలా పోతే మొత్తం వేకెన్సీస్ దాదాపు మోర్ దాన్ 70% వేకెన్సీస్ ఉన్నాయమ్మా. ఇంక్లూడింగ్ దిస్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళందరూ ఉన్నప్పటికి కూడా స్టిల్ దో యూ హ్యావ్ అపాయింటెడ్ సచ్ క్యాడర్, స్టిల్ దేర్ ఆర్ సో మెనీ వేకెన్సీస్. మీరు అది చేయకుండా హయ్యర్ ఎడ్యుకేషన్ని మీరు ఎలా డెవలప్ చేస్తారో మీరు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లా తర్వాత వాళ్ళకు కూడా అందరూ అసంతృప్తితోనే ఉన్నారు. శ్రీధర్ బాబు గారు అందరూ అసంతృప్తే. గెస్ట్ లెక్చరర్స్ అంటారు, అవర్స్ లెక్చరర్స్ అంటారు, ఇంకేదో పేరు పెడతారు. కానీ బట్ ఎవ్రీబడి ఈజ్ డిస్టైన్డ్ టు టీచ్ ద సేమ్. ఎవ్రీబడి ఈజ్ అందరూ అదే చదువు చెప్పాల్సింది. కానీ ఏదో పేరుతో వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా తక్కువ చేయటం కోసం, అది మీరనే కాదు, సిస్టమ్ ఈజ్ ప్రివైల్డ్ ఇన్ సచ్ ఏ వే. ఇక్కడే కాదు, ఎల్స్వేర్ ఇట్ ఈజ్ ప్రివైల్డ్. దీన్ని కనీసం మనం బయటపడటం కోసం అందరూ మీ ప్రాబ్లం అంతా అదే. వాళ్ళందరూ మీరు సంతృప్తి పరచడానికి కొద్దిగా పెంచితే, జీతాలు పెంచితే స్టాండర్డ్ పెరిగిద్ది. ఆ విధంగా కూడా ఉంటుంది విద్యకు సంబంధించి. ఇందులో భాగంగానే ఒక ప్రొఫెసర్ అన్సారీ గారని ఆయన ఫైట్ చేసి ఉస్మానియా మొత్తం నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆయన అన్సారీ అని ఆయన్ని కక్ష కట్టి రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన బెనిఫిట్స్ రాకపోతే ఆయన ఐ థింక్ ఈజ్ సమ్ లెఫ్ట్ ఓరియంటెడ్, మొత్తం ఆయన అంటే సానుభూతి ఉంది, రిప్రజెంట్ చేయమన్నారు సార్. అది మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అన్సారీ ప్రొఫెసర్. తర్వాత ఇంకా మన జవహర్ నగర్లో వాళ్ళు మొత్తం 3 లక్షల జనాభా ఉంటారంట సార్. అక్కడ 1,20,000 మంది చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళకున్న స్కూల్స్ కేవలం అతి తక్కువ 10 స్కూల్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఇందాక నేను చెప్పినట్లుగా అక్కడ దానికి సంబంధించి ఆల్రెడీ గబ్బిలాల్పేట మొత్తం అందరూ సానుభూతితో ప్రభుత్వం కూడా ఇంక్లూడింగ్ ప్రభుత్వం కూడా 4 ఎకరాలు ఇచ్చింది. పాఠశాల లేదు, దాంతో కిరాయి జరుపుతున్నారు. సీతాఫల మండి అక్కడ కూడా 29 కోట్లు ప్రభుత్వం గత ప్రభుత్వం శాంక్షన్ ఇస్తే ఉన్న బిల్డింగ్స్ కూలగొట్టేశారు సార్. కూలగొట్టేస్తే ఇప్పుడు వాళ్ళకి ఎటు వెళ్ళాలో దిక్కు లేకుండా ఉన్నారు. అది అమ్మ మీరు మంత్రి గారు లేరు కాబట్టి, ముఖ్యమంత్రి గారు శాఖ యోగితారాయణ గారు ఉన్నారు కాబట్టి నోట్ చేసుకోండి అమ్మా. అదేవిధంగా కస్తూరిబా, కేజీబీవీ, యూఆర్ఎస్, ఎస్ఎస్ ఇటువంటి ఉద్యోగస్తులందరూ కూడా రోజు రోడ్ల మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు. వారి ఇష్యూస్ కూడా చూడాలి. అలాగే డిఈఓలకు సంబంధించి
డిఈఓల్ని ఆ పోస్టులు అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళని చేస్తున్నారు సార్. రాజనరసింహ గారు, డిఈఓల్ని ఎడ్యుకేషన్ సంబంధించిన డిఈఓ పోస్టుల్ని వేరే డిపార్ట్మెంట్లో వాళ్ళని వేస్తున్నారు. అసలు వేయకపోతే ఏమైంది? ఉంటే అందులో సీనియర్స్ వేయాలి తప్పితే ఆ విధంగా విద్యారంగం దెబ్బతింటానికి. అదేవిధంగా మొత్తం ప్రైవేట్ రంగంలో జనం పిల్లలంతా చేరుతున్నారు, కానీ స్టాండర్డ్స్ వచ్చేసరికి సేమ్ ఉన్నాయి. దాని మీద కూడా మీరు ఫోకస్ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మా అమ్మ మీ డిపార్ట్మెంట్ మేడం లేరా? ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ ఎండోమెంట్స్ సంబంధించి, ఈ ఫారెస్ట్కి సంబంధించి మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా ఇప్పుడు చాలా జాగ్రత్తగా కొత్తగా ఫర్దర్ ఫారెస్ట్ ఎంక్రోచ్మెంట్ లేకుండా చేస్తున్నాం. అయినా కూడా ఏదో పేరుతో తగులు పెట్టుకుంటున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు. వాళ్ళు సమన్వయం చేయాలి. ఓళ్ళల్లో గుడి కావాలన్నా, మంచినీళ్ళు కావాలన్నా, ఊళ్ళు ఉండగా కూడా బడి కావాలన్నా కూడా వాళ్ళు పర్మిషన్లు ఇవ్వట్లేదు. అది కొంచెం జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దాంతోపాటు అన్ని గుడులకు కూడా ఎండోమెంట్ కూడా మీరు కాబట్టి ప్రతి గుడికి కూడా సమానంగా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ గుడి ఉంటే వాళ్ళకి ఏదో ఇప్పుడు ఇస్తున్నారు మీరు గుడి డెవలప్మెంట్ కోసం దూపదీప నైవేద్యం పేరుతో ఇస్తున్నారు. అది కూడా ఎవరు వెళ్ళి అక్కడ అడిగితే ఎవరు వెళ్ళి పైరువీలు చేస్తే వాళ్ళకి ఇస్తున్నారు. అట్లా కాకుండా ఒక యూనిఫామిటీతో ఒక యూనిఫామ్గా తీసుకుని వాళ్ళకు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను వారిని కోరుతా ఉన్నాను. ఇక ఆఖరిగా ఈ లేబర్ సంబంధించింది ఒక అంశం చెప్పి నేను సెలవు తీసుకుంటాను సార్. ఎందువల్లంటే చాలా అంశాలు ఉన్నాయి కానీ మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుందని. ఈ లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇవాళ అవుట్సోర్సింగ్ వాళ్ళు అక్కడ సమ్మె చేశారు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారు. కొన్ని లక్షల మంది అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు. అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారు సార్. మనం శ్రీధర్ బాబు గారు కూడా చెప్పారు, ఇక్కడ మన అసెంబ్లీలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఎవరో ఒక కాంట్రాక్టరు వీళ్ళతో 2 ఏళ్ళు పని చేయించుకుని ఆయన వెళ్ళిపోయాడు. వాళ్ళకి రావాల్సిన టీఏలు లేకపోతే ఇతర బకాయిలు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. శ్రీధర్ బాబు గారు దాన్ని మేము ఫాలోఅప్ చేస్తున్నామని నాకు ఉత్తరం కూడా రాసిచ్చారు. అంటే ఇది ఇక్కడిది మన కళ్ళ ముందు కనపడేది. రాష్ట్రంలో మొత్తం కూడా దానికి ఏమి మన దాని మీద వాళ్ళకి లైబిలిటీ లేదు సార్. ఆ ఏజెన్సీస్కి వస్తాడు, వాడు 15,000 ఇవ్వాలంటే 12,000 ఇస్తాడు, 11,000 ఇస్తాడు. అది ఇస్తే దానికి ఇవ్వటం కోసం ₹1,00,000 లంచం తీసుకుంటాడు. వాడికి వీడేమది గవర్నమెంట్ ఉద్యోగం అనుకుని ఆ 1,00,000 ఇచ్చి వీడు చేరుతున్నాడు. ఆ తర్వాత సంవత్సరం 2 ఏళ్ళు అప్పటి వరకు నెల మళ్ళీ అందులో మళ్ళీ మిగుల్చుకుంటాడు. మళ్ళీ వాడు వదిలేసి వెళ్ళిపోతాడు. లేకపోతే కొత్త ఏజెన్సీ వస్తుంది, వీడిని తీసేస్తాడు, వాడు ఇంకోని పెట్టుకుంటాడు. అసలు ఈ గోలంతా మనకెందుకు సార్? మీకు డబ్బులు మీరు పెట్టే పని లేదు కదా, మీరు పెట్టే పని లేదు. అవుట్సోర్సింగ్ ఒక కార్పొరేషన్ పెట్టండి. అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ పెడితే నీకు చాలా సార్ అది మీ పరిధిలో వస్తుందా వివేక్ గారు? ఇవన్నీ మీ పరిధే కదా. అవుట్సోర్సింగ్ ఒక కార్పొరేషన్ పెట్టండి. మీరు మొన్న పాజిటివ్గా మీరు సమాధానం చెప్పారు. మీరు చాలా ఇప్పుడు గిగ్ వర్కర్లు పెట్టారు కదా, టేకప్ చేశారు కదా. గిగ్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు? టోటల్ అసంఘటిత రంగం మీకు తెలుసు, దాదాపు రాష్ట్రంలో 1,50,000 నుంచి 2 లక్షల మంది ఉన్నారు. 1,50,00,000 నుంచి 2 కోట్ల మంది ఉన్నారు. ఇది అసంఘటిత రంగం, ఇన్క్లూడింగ్ అగ్రికల్చరల్ లేబరర్స్, ఇన్క్లూడింగ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్, ఇన్క్లూడింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్, including ANMs or teachers or anybody else. All together, if we go correctly according to the mathematics, so you will get some 2 lakhs, 2 crores. దానికి సంబంధించి ఏదన్నా మీరు చేయండి సార్. మీకు మంచి పేరు. ప్రభుత్వం నిలబడాలంటే ఉత్తమ్ రెడ్డి గారు, ప్రభుత్వం నిలబడాలని మనం ఎంతసేపు ఇరిగేషన్లు వీటి చుట్టూ తిరుగుతూ ఉన్నాం. సగం జనాభా రోడ్ల మీద ఉంటున్నారు. వాళ్ళని పట్టించుకోండి. వాళ్ళకి ఏం చేయాలో చూడండి. వాళ్ళకి PF వచ్చేట్టు చూడండి. వాళ్ళకి ఏదన్నా చివరిలో ప్రావిడెంట్ PF లింకేజ్ గవర్నమెంట్ కొంత, ఎంప్లాయర్ కొంత,
ఆ ఎంప్లాయీ కొంత, ఆ 3 కలిపి చివరిలో దిగిపోయేటప్పుడు పెన్షన్ సౌకర్యం వచ్చేట్టుగా చేయండి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాంటెంప్లేటింగ్ ఫర్ దట్. సెంట్రల్ గవర్నమెంట్ మనం కూడా చేస్తే మాత్రం అద్భుతంగా, అంతకంటే మేలు ఇంకా ఎవరు కూడా చేయలేరు. దానిపైన కూడా మీరు చేయాలని కోరుతున్నాను. మా సింగరేణిలో మా వివేక్ గారిది మాదంతా సింగరేణి టీమే. అక్కడ మా శ్రీధర్ బాబు మన ఒకటే టీం సార్. మీకు కూడా ఒత్తిళ్ళు ఉంటాయి. మనకి జియో నెంబర్ 22 ఇంతకుముందు ఒకటి ఉంది. దాని ప్రకారంగా సమాన పనికి కాదు, మినిమం వేజ్ ఏదో ఉంది, మినిమం వేజ్. ఆ మినిమం వేజ్ కూడా ఇవ్వట్లేదు మన సింగరేణి. అది మీరు బాధ్యత తీసుకుని చేస్తే ఏదో పేరుతో సెటిల్ చేయండి సార్ ఆ సమస్య సింగరేణి వాళ్ళది. అలాగే ఆర్టీసీకి సంబంధించింది కూడా వాళ్ళు మరీ అడుగుతున్నారు, సమ్మెకి కూడా వెళ్ళిపోతున్నారు. ఇక ఫస్ట్ యూనియన్కి అవకాశం ఇవ్వండి సార్. ఒకసారి యూనియన్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వండి. అది దానివల్ల మీకు ఏం ఇబ్బంది అవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎవరు ఏం చెప్పారు, మిమ్మల్ని ఎవరేం డైవర్ట్ చేశారో నాకు తెలవట్లేదు. యూనియన్ పెట్టుకుని మీకు నష్టం ఏంటి? యూనియన్ పెట్టుకుంటే మొత్తం పవర్స్ అన్నీ ఒకటి చేతిలో పోతాయి, పోవు. మొన్న ప్రభాకర్ గారికి ఎందుకంటే ప్రతి నేనేం ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాలి, ఆయన ఏమంటాడంటే విలీనం ఏదో కోర్టులో ఉంది కాబట్టి విలీనానికి దీనికి సంబంధం ఏముంది? ఇప్పుడు ఆల్రెడీ వర్కర్స్ ఆర్ దేర్. వర్కర్స్ యూనియన్కి విలీనం మీరు వచ్చినప్పుడు అది దాని ప్రాసెస్ దట్ వుడ్ బి డిఫరెంట్. ఇప్పుడు మీరు యూనియన్ పెట్టండి సార్. మీరు మాట్లాడండి, మంచి నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఒకసారి ఈ కాలంలో యూనియన్ లేకపోతే ఎట్లాగని వారే గట్టిగా చెప్పారు కూడా. యూనియన్ పెడితే అసలు మీకు చాలా సగం ఫిజిల్ అవుట్ అయిపోతాయి ప్రాబ్లమ్స్ అన్నీ. ఇలా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి సార్. ఈ సమస్యల మీద ఇంకేదన్నా కొన్ని మిగిలి ఉంటే రేపు నేను మాట్లాడతాను మన అప్రాప్రియేషన్ అప్పుడు. మీరు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీరు రిప్లై ఇస్తారా మినిస్టర్ గారు? ఈరోజే క్లోజా? అయితే 1 minute మినిస్టర్ గారు 1 minute. పాల్వాయి హరీష్ బాబు 2 minutes మాట్లాడు. ధన్యవాదాలు అధ్యక్ష. ఒకటే నిమిషం ఎక్కువ సమయం కూడా తీసుకున్న అధ్యక్ష. ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ మంత్రి గారు మాట్లాడే ముందు కేటగారికల్గా ఒకటే ప్రశ్న నేను అడగదలుచుకున్నా. మీరు బడ్జెట్లో పెట్టడం జరిగింది ఈ ప్రాణహిత ప్రాజెక్ట్. గత ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదాన్ని మా ప్రభుత్వం సరిదిద్ది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపడుతుంది అని నేను ఒక్కటే కేటగారికల్గా మంత్రి గారిని అడుగుతున్నా. ఈ ప్రాజెక్టు కోసం 52 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ 52 కోట్లు కేవలం పేపర్ వర్క్ కూడా సరిపోవు అధ్యక్ష. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు 2.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పారు. కొత్త ప్రతిపాదన ప్రకారం తుమిడిహెట్టి నుంచి ఇక్కడ మన ఎల్లంపల్లి వరకు కాకుండా సుందిళ్లకు గ్రావిటీ ద్వారా నీటిని తరలించి సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోసి ఎల్లంపల్లి ద్వారా హైదరాబాదు మిగతా చేవెళ్ల వరకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తామన్నారు. నాకున్న సమాచారం ప్రకారం ఈ డిపిఆర్ కొత్త డిపిఆర్ లెక్కల ప్రకారం 20,000 కోట్లు ఖర్చు అవుతుంది. మరి మీరు ఇచ్చిన ఈ సంవత్సరానికి మీరు కేటాయించిన నిధులు 1% కూడా కాదు. 1% అంటే 200 కోట్లు. మీరు ఇచ్చింది 0.25% అధ్యక్ష. కాబట్టి మాకు తీరని అన్యాయం చేసినట్టే భావించాలి. ఎందుకంటే ఉత్తర తెలంగాణ ప్రత్యేకించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కేటగిరీలో మీరు సమాధానం చెప్పాలి. నేను అప్పీల్ కూడా చేస్తున్నా. మేము చాలా మోసపోయినాం. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మమ్మల్ని దగా చేసింది. ఎక్కడ మాకు చుక్క నీరు కూడా ఇవ్వలే. కాబట్టి ఈసారి మీరు తప్పకుండా కేటాయింపులు పెంచాలి. ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి మీరు చొరవ తీసుకోవాలి. ప్రాణహిత బ్యారేజు ఎత్తు విషయంలో మహారాష్ట్రతో తక్షణం సంప్రదింపులు చేయండి. దయచేసి కాళేశ్వరానికి ప్రాణహిత ప్రత్యామ్నాయం అని చెప్పిన మీరు ఈ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన వచ్చే 3 సంవత్సరాల్లో ఆయకట్టుకు నీళ్ళు అందించే ఏర్పాటు చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు అధ్యక్ష. డిస్కషన్ ఈజ్ ఓవర్. I request the Minister for Health and Medical on behalf of the Chief Minister to give reply to the demands for grants, school education and demand higher education and also demand technical education. Also I request the Minister for Health and Medical to give reply to the demands for grants, medical and health. Minister.
Speaker, sir. Demands గౌరవ సభలో పాస్ కావాలి. గౌరవ సభ్యులందరూ కూడా వారి వారి అభిప్రాయాలు తెలియజేశారు. అధ్యక్ష, మన గౌరవ సభ్యులు బలాలా గారు వారి ప్రసంగంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని స్వాగతిస్తూ వారి ప్రాంతంలో ఇబ్బందులు ప్రధానంగా ఓల్డ్ సిటీలో దాంతో సహా ఈ ఉర్దూ టీచర్లది ఎస్సీ ఎస్టీ అన్రిజర్వ్డ్ చేయాలని చెప్పి, తర్వాత యూనివర్సిటీ విశ్వవిద్యాలయాల్లో ఈ నియామకాలు అపాయింట్మెంట్స్ది, తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్లో 20% ప్రైవేట్ స్కూళ్ళల్లో పేద విద్యార్థులకు అడ్మిషన్స్ కల్పించాలని చెప్పి, తర్వాత ఈ ఎస్డిఎఫ్ ఫండ్ విషయంలో ప్రస్తావించారు. తర్వాత గౌరవ సభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు చాలా భావోద్వేగంతో మునుగోడులో ఉన్న వాళ్ళు సందర్శించిన పాఠశాలలే కానీ, కస్తూర్బానే కానీ, కస్తూర్బాలో స్టూడెంట్స్ అమ్మాయిలు పడుతున్న కొద్ది ఇబ్బందే కానీ, వారు ఏ రకంగా వారి ఆర్గనైజేషన్ ద్వారా ఆ స్కూల్ని నిలబెట్టుకున్నారు. తర్వాత ఈ సింగిల్ టీచర్ వ్యవస్థని క్రోడీకరించి స్కూల్ని డెవలప్ చేయాలని చెప్పి ప్రధానంగా వారు ప్రస్తావించింది గవర్నమెంట్ స్కూల్స్లలో, హాస్టళ్లలో, రెసిడెన్షియల్ స్కూల్స్లలో ఇన్ఫ్రానే కానీ, ఫర్నిచరే కానీ, టాయిలెట్సే కానీ, ఇలాంటి మెయిన్ డబుల్ బెంచ్లే కానీ, డార్మెటరీసు, డైనింగు, కిచెను, ప్లే గ్రౌండు ఇవన్నీ వారు ప్రస్తావించారు. తర్వాత గౌరవ సభ్యులు బీర్లా ఇలయ్య గారు వారి ప్రాంతం గురించి మాట్లాడుతూ ఆలేరులో అప్గ్రేడ్ చేయాలి 30 పడకల హాస్పిటల్ని 50 పడకల హాస్పిటల్కి అని చెప్పి, డయాలిసిస్ బెడ్ స్ట్రెంత్ కూడా 10 నుంచి 20కి పెంచాలని చెప్పి వారి యొక్క రిక్వెస్ట్. తర్వాత గౌరవ సభ్యులు రాకేష్ రెడ్డి గారు మాట్లాడుతూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ని ఎందుకు నిర్మించము, ఎందుకు ఏర్పాటు చేయము, ప్రధానంగా సామాన్యులకు సంబంధించిన విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ ప్రభుత్వ బాధ్యత, ప్రభుత్వం చేపట్టాలి. మనం కూడా ఒక పెద్ద ఎత్తున క్యాన్సర్ హాస్పిటల్ని మనము నిర్మించాలి. తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్ ఏ రకంగా పేదవాన్ని ఇబ్బంది పాలు చేస్తున్నది, అప్పుల పాలు చేస్తున్నది, ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి, తర్వాత గౌరవ సభ్యులు జుల్ఫికర్ అలీ గారు ఓల్డ్ సిటీ గురించి, యునాని గురించి, హాస్పిటల్ గురించి, పిఎస్సి గురించి, సిఎస్సి గురించి ప్రస్తావించారు. అదే రకంగా ఈ నారాయణగూడలో ఉన్న హాస్పిటల్ యునాని హాస్పిటల్గా మార్చాలని చెప్పి, వెంకటరామరెడ్డి గారు ఈ హాస్పిటల్ వ్యవస్థలో స్కూల్ కానీ, హాస్పిటల్ కానీ ఇవన్నీ వాళ్ళు గౌరవ సభ్యులు ప్రస్తావించారు. నాగమణి గారు, తర్వాత పెద్దలు సాంబశ్రీరావు గారు పలవంచ హాస్పిటల్, కొత్తగూడెం హాస్పిటల్, తర్వాత ఈ రిక్రూట్మెంటు, ఫార్మసిస్ట్ రిక్రూట్మెంటు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అని చెప్పి, తర్వాత డయాలసిస్ యూనిట్స్ గురించి ప్రస్తావించారు. ఏజ్డే హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ దీన్ని బలోపేతం చేయాలి. తర్వాత ఈ మన అర్బన్లో ఉన్న 40% జనాభా ఈ ప్రైవేట్ స్కూల్ ఫీజులు రెగ్యులేట్ చేయాలి అని చెప్పేసి, ఆ తర్వాత జవహర్ నగర్లో ఒక స్కూల్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి, తర్వాత ఈ డిఓస్ నియామకం సంబంధించి అది ఇతర డిపార్ట్మెంట్లకు వచ్చి డిఓగా పనిచేస్తున్నారు, దాన్ని కూడా ఆపాలని చెప్పి వీళ్ళు ప్రస్తావించారు. అధ్యక్ష, సామాన్యునికి సంబంధించిన 3 శాఖలలో మొట్టమొదటిది విద్య, రెండోది
వైద్యము, మూడోది సామాజిక భద్రత. ఇందులో ఎడ్యుకేషన్ is the process of acquiring knowledge, skills and values that empower individuals to become responsible citizens and contribute to social equality, economic growth and overall development of the nation. విద్యావంతుడు, విద్యాధికుడు సమాజాన్ని సమూలంగా రాబోయే తరాన్ని మార్చాలంటే విద్య ఒకటే మార్గం. ప్రమాణాలతో కూడిన విద్య, భద్రతతో కూడిన విద్య, నైపుణ్యంతో కూడిన విద్య, ఈ పోటీ ప్రపంచంలో బ్రతికే విధంగా ఆ విద్యను అందియాలి. ఈరోజు ప్రధాన ప్రశ్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఏంది అంటే, మనకు సుమారు 25-26 వేల పాఠశాలలు ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్ సుమారు 1000 పై చిలుకున్న ఓవరాల్ అడ్మిషన్స్ 25 లక్షలైతే ప్రైవేట్ రంగంలో 43-44 లక్షలకు పోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ సంఖ్య పెరిగింది. ఏదేమైనా కారణాలు ఏంటి? ఆ పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్ దిక్కు ఎందుకు చూస్తున్నారు? ఎందుకు ఆకర్షితులు అవుతున్నారు? ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవాలి? ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఆ పేద విద్యార్థి యొక్క విద్యా బాధ్యత ప్రభుత్వానిది. ఏ నిర్ణయాలు చేసుకుంటే విద్యారంగం బలోపేతమవుతుంది? ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి గారే వారికి ఒక కమిట్మెంటు, కేవలం విద్య ద్వారానే మనం పేదవాన్ని ఆదుకోవచ్చు, అలాంటి విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవాలి, మార్పు తీసుకురావాలి, సమాజంలో ఓ కాన్ఫిడెన్స్ తీసుకురావాలి, ఆత్మగౌరవంతో బతకాలి, ఈ పోటీ ప్రపంచంలో తట్టుకోవాలి. ఓ కమిట్మెంట్ మా ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆర్ 100% enrollment of children in the age group between 6 and 15, to improve the retention without dropouts, to provide quality education up to 10th. దానికి తోడు ఎడ్యుకేషన్ స్టాండర్డ్ పెరగాలి అంటే స్టూడెంట్ లర్నింగ్ ఇంటర్వెన్షన్స్, టీచర్స్ ట్రైనింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ముఖ్యమైంది. మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏ రకంగా పెంచాలి? పీపుల్ టీచర్ రేషియో ఈరోజు ఒక స్థాయికి వచ్చాము. 1:16, 1:15 తెలంగాణలో ఉన్నది. తర్వాత డిఎస్సి మొదటిసారి మా ప్రభుత్వము నిర్వహించింది. సుమారు 11,000 పైచిలుకు పోస్టులు. దానికి తోడు ఆనాడు 2008 డిఎస్సిని 1382 మందిని ఇలా కాంట్రాక్ట్ రూపంలో నియమించడము, నాన్ టీచింగ్ స్టాఫ్ని నియమించడము, తర్వాత రెగ్యులర్గా ప్రతి 6 మాసాలకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ని నిర్వహించడము, తర్వాత డైట్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ పెరగడము సుమారు 104 కోట్లు. తర్వాత స్టూడెంట్ అమ్యూనిటీ టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ, ప్రధానంగా న్యూట్రిషియస్ ఫుడ్, మిడ్ డే మీలు సుమారు 195 కోట్లు. తర్వాత గుడ్లు, ఇవన్నీ ఎంత చేసిన అధ్యక్ష?
విద్యార్థి ఒక కంఫర్ట్ లెవెల్లో ఉండాలి, కాన్ఫిడెన్స్ పెరగాలి, క్వాలిటీ అందియాలి, తర్కశక్తి పెరగాలి, నేను సాధించగలను అని చెప్పి ఆత్మస్థైర్యం పెరగాలి. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేసి ఒకటి అమ్మ ఆదర్శ పాఠశాలనే కానీ సుమారు 773 కోట్ల రూపాయలు పనులు చేయించడము, అది కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ పేరెంట్స్ తోటి, మహిళలతోటి, శానిటేషన్కు 146 కోట్లు వెచ్చించడము, తర్వాత స్టిచ్చింగ్ ఛార్జెస్ పెంచడము, ప్రధానంగా ఒక పాలసీ నిర్ణయంలో క్యూర్ ఏరియాలో సుమారు పీపీ టు 12 12 ఇంటగ్రేటెడ్ స్కూల్స్ 496 కోట్లతోటి 17 ఎగ్జిస్టింగ్ స్కూల్స్ని స్ట్రెంగ్తన్ చేయడం సుమారు 364 కోట్లతోటి, అడిషనల్ క్లాస్ రూమ్స్ 501 క్లాస్ రూమ్స్ 164 స్కూళ్ళల్లో సుమారు 150 కోట్లతోటి, ఇవన్నీ కలిసి క్యూర్ ఏరియాలో 1000 కోట్ల పైసలకు బడ్జెట్ని రేపు వెచ్చించబోతున్న విషయాన్ని తమను తెలియజేస్తున్నాను అధ్యక్ష. రాబోయే కాలంలో రాబోయే మూడేళ్లలో విద్యాశాఖకు సంబంధించి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి ఏఐఐబి ద్వారా ఒక ఎక్స్టర్నల్ అసిస్టెన్స్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ద్వారా సుమారు 5,000 కోట్ల రూపాయలు 5,000 కోట్ల రూపాయలే వెచ్చించాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి. దానికి తోడు యంగ్ ఇండియా ఇంటగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఈ బడ్జెట్ కూడా ఖర్చు పెట్టడము, వెచ్చించడము క్యూర్ ఏరియానే కాకుండా జిల్లా పరిషత్ హై స్కూల్స్, కేజీబీవీస్, మోడల్ స్కూల్స్, కొత్తగా మొదటిసారి ప్రీ ప్రైమరీ స్కూల్స్ కూడా ఏర్పాటు చేయాలని ఒక అద్భుతమైన ఆలోచన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి. సుమారు 1000 పైచీలకు ప్రీ ప్రైమరీ స్కూల్స్ని కూడా ఏర్పాటు చేసినాము. రాబోయే కాలంలో ఇంకా 4,000 స్కూల్స్ని ఏర్పాటు చేస్తామనే విషయాన్ని తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా ట్యాబ్స్ ఇవ్వడము, తర్వాత డిజిటల్ క్లాస్ రూమ్స్ సుమారు 1,100 స్కూళ్ళలో డిజిటల్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయము, తర్వాత బ్రేక్ఫాస్ట్, మిల్క్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనేది ఒక కొత్త కాన్సెప్ట్ తోటి సుమారు 500 కోట్ల రూపాయలు వెచ్చించడము, మండల స్థాయిలో ఎగ్జిస్టింగ్ స్కూల్ని తెలంగాణ మోడల్ స్కూల్గా ఏర్పాటు చేయడము, దానికి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఏర్పాటు చేయమనే విషయము తమ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈసారి ప్రీ ప్రైమరీ స్కూల్లో సుమారు 15,500 అడ్మిషన్స్ జరిగాయి. అన్నిట్లో ముఖ్యమైనది ఇన్ఫ్రాతో సహా అకాడమిక్ ఇనిషియేటివ్స్, అందులో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ FLN టు ఇంప్రూవ్ ద లెర్నింగ్ అవుట్కమ్స్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇన్ క్లాస్ 1 to 5th, FLN for proficiency in English, Telugu, mother tongue and maths. Implementation of FLN AXL AI tool to deepen FLN in 1,500 schools. And a concentration on science, technology, engineering, mathematics. It's called STEM, STEM. And this is being guided by the Khan Academy of India, which is a world-renowned organization working in more than 120 countries. The platform provides personalized adaptive learning, PAL. తర్వాత జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలకు కూడా మనం కోచింగ్ ఇస్తున్నాం అధ్యక్ష. ప్రభుత్వము డిజిటల్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఇంప్రూవ్మెంట్, నేషనల్ అచీవ్మెంట్ సర్వే NASలో మనము ముందుకు వచ్చాం అధ్యక్ష. ప్రధానంగా స్కూల్స్ మానిటరింగు, ఇన్స్పెక్షన్ అనే దానికి సంబంధించి టీచర్స్ ప్యానెల్ని ఏర్పాటు చేసి జిల్లా స్థాయిలో
ప్రతి స్కూల్ని ఇన్స్పెక్ట్ చేయాలి. స్కూల్లో ఉన్న క్వాలిటీయే కానీ, అటెండెన్సే కానీ, టీచర్స్దే కానీ, స్టూడెంట్సే కానీ, సిలబస్ ఇంప్లిమెంటేషనే కానీ ఏ స్థాయిలో ఉన్నదని చెప్పి ఇన్స్పెక్ట్ చేయడానికి ప్రత్యేకంగా జిల్లా స్థాయిలో టీచర్స్ కమిటీని అనేది ఒక మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసామనే విషయం తమరు తెలియజేస్తున్నారు. తమరి ద్వారా గౌరవ సభ్యులు అధ్యక్ష. తర్వాత ప్రధానంగా స్కూళ్ళలో ఇప్పుడు స్కౌట్స్ అండ్ గైడ్స్ స్కూల్ బ్యాండ్ ప్రోగ్రామ్ అనేది కూడా నిర్వహించబోతున్నాం అనే విషయాన్ని హౌస్కు తెలియజేస్తున్నాను అధ్యక్ష. సో అధ్యక్ష, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనే కానీ, టెక్నికల్ ఎడ్యుకేషనే కానీ, హైయర్ ఎడ్యుకేషనే కానీ, యూనివర్సిటీస్ నియామకం కూడా ప్రస్తావించిన అధ్యక్ష. ప్రధానంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ ప్రధానంగా అవసరం ఉన్నది యూనివర్సిటీ స్థాయిలో హెచ్ఆర్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, హెచ్ఆర్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంపార్టింగ్, దాంతో తర్వాత డిజిటల్ క్లాస్ రూమ్స్, ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళసాగాలి. ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచాలి. రేపు ప్రమాణాలతో కూడిన విద్య అందించాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు 26,000 పైచిలుకు కోట్ల రూపాయలతోటి ఈ బడ్జెట్ని గౌరవ సభ్యులు సభ ఆమోదించాలని చెప్పేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించింది తమ ద్వారా గౌరవ సభ్యులకు వేడుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, రెండో అంశము రెసిడెన్షియల్ హాస్టల్స్ ఇంప్రూవ్మెంట్ అంటే ద మెయిన్ ఇష్యూ విత్ రిగార్డ్ టు రెసిడెన్షియల్ schools is about 642 or 652 schools are in rented buildings. One. Secondly, రాబోయే AIIB లోన్ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని జిల్లా పరిషత్ స్కూల్సే కానీ, గవర్నమెంట్ స్కూల్సే కానీ, రెసిడెన్షియల్ స్కూల్సే కానీ, రెంటెడ్ బిల్డింగ్స్ స్కూల్సే కానీ, దానికి ఇంకోటి ఏంటంటే ఇంటిగ్రేటెడ్, మనం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ తీసుకున్నాము. ఆ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళల్లో వీళ్ళు రేపు పొద్దున అది కంప్లీట్ అయితే సుమారు 200 కోట్ల రూపాయలతో 25 ఎకరాలలో ఆ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆ హెచ్ఆర్ ఇవన్నీ కూడా తయారు చేసి ఇక్కడ వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేయాలి. కస్తూర్బాలకు మోడల్ స్కూల్కు సంబంధించి ప్రత్యేకంగా ఇన్ఫ్రాను డెవలప్ చేయాలి. రాబోయే 1 yearలో ఆ స్టూడెంట్స్ కంఫర్ట్ లెవెల్ని చూడాలి, వాళ్ళకు ఆ ఇన్ఫ్రాను ప్రొవైడ్ చేయాలనేది ప్రభుత్వం యొక్క కమిట్మెంట్. అధ్యక్ష, హెల్త్ అధ్యక్ష, హెల్త్ డిపార్ట్మెంట్లో ఇరవై HODs ఉన్నాయి అధ్యక్ష. సుమారు 1,00,000 మంది సిబ్బంది, ఆనరేరియం, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, రెగ్యులర్ ఇవన్నీ కలిపి ప్రభుత్వం యొక్క పాలసీ ఏంది, విధానం ఏంది, దార్శనికత్వం ఏంది అనేది ఆలోచన చేస్తే మా ప్రభుత్వం we are working on the preventive, promotive, curative and rehabilitative services. To be effective, healthcare must be equitable, accessible and affordable. Importance of health, disease prevention, enhanced quality of life, mental well-being. మాకునే ప్రధాన ఉపశాఖలు ప్రైమరీ హెల్త్, సెకండరీ హెల్త్, టెరిషరీ హెల్త్, సూపర్ స్పెషాలిటీ,
hospitals, Ayush services. Primary health. First key health indicators, Adhyaksha, maternal mortality rate MMR national ranking manadi 3, IMR 10, under 5 mortality 9, neonatal mortality rate 10, total fatality rate 9, full immunization 13, institutional deliveries we are ranking 2 at the national level. Manakuna sub-centers 4,745, అందులో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ 3,206, ఈ సబ్ సెంటర్స్ కూడా 1,539 సబ్ సెంటర్స్ కూడా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్గా పెంచాలి. తర్వాత సబ్ సెంటర్స్కు 2 ఏఎన్ఎంలు, 1 హెల్త్ సెంటర్ హెచ్ఆర్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్కు హెచ్ఆర్ 4, సబ్ సెంటర్స్లో 7 టెస్టులు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో ఎక్స్టెండెడ్ సర్వీసెస్ 12, తర్వాత డ్రగ్స్ 84, సబ్ సెంటర్లో 25. మనకున్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో 638, అందులో 24/7 296, 12/7 342, 12 సర్వీసులు, 74 డయాగ్నోస్టిక్ టెస్టు, 145 డ్రగ్స్, 24/7 6 బెడెడ్. తర్వాత అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ 249, యావరేజ్ ఓపీ పర్ గత సంవత్సరము 19 లక్షలు. బస్తీ దవాఖానలు 473, ప్రతి బస్తీ దవాఖానలో ఒక మెడికల్ ఆఫీసర్, ఓ స్టాఫ్ నర్స్, 1 సపోర్టింగ్ స్టాఫ్, 12 సేవలు, 30 నేషనల్ ప్రోగ్రామ్స్, 24 డయాగ్నోస్టిక్ టెస్టులు, 95 డ్రగ్స్. ఈరోజు మొదటిసారి బస్తీ దవాఖానాలకు ఎక్కడ కూడా డ్రగ్స్ యొక్క కొరత ఉన్నది అని ఆ కంప్లైంట్ రాకుండా నేరుగా సిఎంఎస్ కేసి నేరుగా బస్తీ దవాఖానకు సప్లై చేసే విధంగా ఏర్పాటు చేసిన విషయము తమ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తున్న అధ్యక్ష. అధ్యక్ష, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ఒక కాలంలో మన డిపార్ట్మెంట్ అంటుండే అధ్యక్ష. ఈ మధ్యనే ఇదే సెషన్లో మనం వైద్య విధాన్ పరిషత్ యొక్క బిల్ని రిపెల్ చేసి కొత్తగా డైరెక్టర్ సెకండరీ హెల్త్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ డైరెక్టర్ సెకండరీ హెల్త్ అంటే వైద్య విధాన్ పరిషత్లో మొత్తం 184 హాస్పిటళ్ళు, 12,000 పైచిలకు బెడ్ స్ట్రెంత్, ఇందులో 30-50 పడకల హాస్పిటల్లో సర్వీసెస్ 6 సర్వీసులు, 100-150 పడకల హాస్పిటల్లో 14 సర్వీసులు, 200 పైచిలుకున్న హాస్పిటల్లో 16 సర్వీసులు. యావరేజ్ డెలివరీ సంవత్సరానికి 1,00,000. ఈ డైరెక్టర్ ఇది సెకండరీ హెల్త్ డిఎస్హెచ్ వల్ల కలిగే ఇది ఒక చిరకాల కోరిక, డిమాండు మన ఎంప్లాయీస్ది. ప్రాంప్ట్ సాలరీస్, ఎంప్లాయీ హెల్త్ స్కీము, యాక్సిడెంట్ డెత్ ఇన్సూరెన్స్, గవర్నమెంట్ ఎంప్లాయీ స్టేటస్, ఇవన్నీ కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ అనే విషయాన్ని తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. వైద్య శాఖలో అన్నిట్లో ముఖ్యమైనది రెఫరల్ సిస్టమ్ ఒకటి, రెండోది సెకండరీ హెల్త్. ప్రైమరీ హెల్త్,
ఆ తర్వాత సెకండరీ హెల్త్లో 30 పడకలు, 50 పడకలు, 100 పడకలు, 150 పడకలు డిపార్ట్మెంట్స్. జనరల్గా మనకు హెల్త్ డిపార్ట్మెంట్లో వచ్చే కంప్లైంట్లు వార్తలే కానీ డాక్టర్స్ లేరు, డ్రగ్స్ లేవు, హెచ్ఆర్ లేదు, ఎక్విప్మెంట్ లేదు, లేదా ఎక్విప్మెంట్ పనిచేస్తలేదు, ఇవి జనరల్ కంప్లైంట్స్. రియల్ టైం డాటా తీసుకుంటే సెకండరీ హెల్త్లో 13 డిపార్ట్మెంట్లు, 14 డిపార్ట్మెంట్లు. ఈ డిపార్ట్మెంట్లో ఒక హాస్పిటల్ సక్సెస్ఫుల్గా విజయవంతంగా 80-85% సేవలు అందించాలంటే ఆ పర్టికులర్లీ ఆ 14 డిపార్ట్మెంట్లు, 16 డిపార్ట్మెంట్లు, ఆ డిపార్ట్మెంట్లో 8 డిపార్ట్మెంట్లు స్ట్రెంథన్ చేసి ఎక్కడ కూడా కొరత లేకుండా జాగ్రత్త పడితే 85% సేవలు ఖచ్చితంగా ప్రజలకు అందేయవచ్చు. అందులో ఆ డిపార్ట్మెంట్లు ఆర్థోపెడిక్స్, అనస్థీసియా, రేడియాలజీ, పల్మనాలజీ, ఆర్థోపెడిక్స్, అనస్థీసియా, రేడియాలజీ, పల్మనాలజీ. ఈ డిపార్ట్మెంట్స్ని స్ట్రెంథన్ చేయాలి. ఇది ఏరియా హాస్పిటల్ అంటే గత కాలంలో తాలూకా హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్స్. యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ పిఎస్సి అండ్ ఏరియా హాస్పిటల్, యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ పిఎస్సి అండ్ సిఎస్సి, యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ ఏరియా హాస్పిటల్ అండ్ టీచింగ్ హాస్పిటల్ అంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్. సో ఇందులో ప్రధాన పాత్ర పోషించేది ఈ ఏరియా హాస్పిటల్. ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్స్ 14 డిపార్ట్మెంట్సే కానీ, బెడ్ల సంఖ్య పెరిగితే 16 డిపార్ట్మెంట్సే కానీ ఈ డిపార్ట్మెంట్లలో 8 డిపార్ట్మెంట్స్ ఖచ్చితంగా స్ట్రెంథన్ చేయాలి. స్ట్రెంథన్ చేస్తే హెచ్ఆర్, దీనికి అనుగుణంగా ఎక్విప్మెంట్, ఈ ఎక్విప్మెంట్ స్టాండర్డైజ్ ఎక్విప్మెంట్ ఉండాలి. ఎక్కడ పోయినా 100 పడకలు, 150 పడకలు, 200 పడకలు, 250 పడకల హాస్పిటల్కు ఎంత ఎక్విప్మెంట్ ఉండాలో ఆ ఎక్విప్మెంట్ ఖచ్చితంగా స్టాండర్డైజ్ ఎక్విప్మెంట్ చేశాం. ఈరోజు ఎక్కడ ఎక్విప్మెంట్ది కొరత ఉండకూడదు. దాంతో సహా ఈ డిపార్ట్మెంట్స్ స్ట్రెంథన్ చేయాలి. వైద్య విధాన పరిషత్ డైరెక్టర్ సెకండరీ హెల్త్లో ఈరోజు 246 డ్రగ్స్ ఇస్తున్నాము. ఆ సంఖ్య పెంచబోతున్నాము, 300 తీసుకురాబోతున్నాము. అదే రకంగా డాక్టర్ల కొరత ఉండకూడదు. 1616 మందికి సంబంధించి ఆ రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తి చేసినాము. రాబోయే 15 రోజుల్లో, నెల రోజుల లోపల ఈ నియామకాలు పూర్తి అయిన విషయాన్ని తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్న అధ్యక్ష. టోటల్ రిక్రూట్మెంట్ ఈ హెచ్ఓడిలో 2612 త్వరలో కంప్లీట్ చేయబోతున్నాము. ఇక్కడ సిఎస్సిలో స్టాండర్డ్ ఎక్విప్మెంట్ సుమారు 70 లక్షలు, బేసిక్ ఎక్విప్మెంట్ 3 లక్షల వరకు. అదే రకంగా ఏరియా హాస్పిటల్లో స్టాండర్డ్ ఎక్విప్మెంట్ 1.5 crores, బేసిక్ ఎక్విప్మెంట్ 2.5 lakhs. 200 పడకల పైచిలుకున్న హాస్పిటల్లో సుమారు 4.5 కోట్ల రూపాయలతో ఎక్విప్మెంట్. అంటే ఎక్విప్మెంట్ ప్రతిసారి ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే అధ్యక్ష, equipment is playing a very, very vital role in the treatment. Technology, equipment, technician, ఈ శాఖ ఒక గుండెకాయ 4 స్తంభాలు, డాక్టర్స్, నర్సెస్, పారామెడికల్, సపోర్టింగ్ స్టాఫ్ ఒకెత్తైతే ఎక్విప్మెంట్, డ్రగ్స్, డయాగ్నోస్టిక్స్, డయాలిసిస్ ఇంకో పార్ట్. దానికి తోడు ఈ వైద్య విధాన పరిషత్లో సుమారు 18 ఎంసీహెచ్ హాస్పిటల్స్ ఉన్నాయి. 50 బెడెడ్ 12 ఉన్నాయి, 100 బెడెడ్ 4 ఉన్నాయి, 150 బెడెడ్ 2 ఉన్నాయి అధ్యక్ష. డయాలిసిస్ సెంటర్స్ సుమారు 79 డయాలిసిస్ సెంటర్స్. ఈరోజు మళ్ళీ మొదటిసారి ప్రభుత్వము ట్రామా కేర్ని ఏర్పాటు చేయబోతున్నది.
సుమారు 74 ట్రామా కేర్ సెంటర్స్, ఒక్కొక్క ట్రామా కేర్ సెంటర్ 5,30,00,000 రూపాయలతోటి తెలంగాణ రాష్ట్రంలో ట్రామా కేర్ ఏర్పాటు చేసిపోతున్న విషయాన్ని తమ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తున్న అధ్యక్ష. అధ్యక్ష, నేను 2-3 గంటలు అయితే కానీ అయినా నేను డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ అంటే ఓ చిన్న హెచ్ఓడి ఒక కాలంలో, ఈరోజు అన్నిట్లో పెద్ద హెచ్ఓడి హెల్త్ డిపార్ట్మెంట్లో అంటే మెడికల్ ఎడ్యుకేషన్. అందులో ఈరోజు మన 35 మెడికల్ కాలేజీలు, 47 టీచింగ్ హాస్పిటల్స్, డిపార్ట్మెంట్స్ వేరింగ్ ఫ్రమ్ స్టాండర్డ్ 21 డిపార్ట్మెంట్స్ టు 38 డిపార్ట్మెంట్స్. గౌరవ సభ్యులు చెప్తుండే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. వాట్ ఇస్ ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్? ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తున్నది? ప్రభుత్వం ఆలోచన పాత జిల్లాలు డిస్టెన్స్ వైజు 28 డిపార్ట్మెంట్స్ నుంచి 38 డిపార్ట్మెంట్ మధ్యలో హాస్పిటల్స్ ఉన్నాయి. ఓపీ సంఖ్య పెరిగి, ఐపీ పెరిగి, ఆ హాస్పిటల్స్ కనీసం 14 సూపర్ స్పెషాలిటీస్ ఉంటే మెడికల్ స్పెషాలిటీస్, సర్జికల్ స్పెషాలిటీస్ 7. ఈ 7 డిపార్ట్మెంట్ స్థాపించి ఆ రిఫరల్ హాస్పిటల్గా తీర్చిదిద్ది సామాన్యుడు 90-95% ట్రీట్మెంటు ఆ జిల్లా స్థాయిలో అందియాలనే ఉద్దేశంతో ఈ రెఫరల్ సిస్టమ్ని ఏర్పాటు చేయబోతున్నామనే విషయాన్ని తమ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఎక్కువ సమయం తీసుకోకుండా, వాట్ ఇస్ ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ విత్ రిగార్డ్ టు ద హెల్త్ సర్వీసెస్? లేదా మళ్ళీ 2 గంటలు పడుతుంది అధ్యక్ష. అదే ఇందులో అంబులెన్సెస్ సుమారు 213 అంబులెన్స్ని ఏర్పాటు చేశాం, ఈరోజు ఫీల్డ్లో ఉన్నాయి. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైము ట్రైబల్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో, అర్బన్ ఏరియాస్లో గవర్నమెంట్ ఏమైందంటే ఈ ట్రామా కేరు, అంబులెన్సు, గోల్డెన్ అవర్, బ్లాక్ స్పాట్స్, లెవెల్ 3 ట్రామా కేర్, లెవెల్ 2 ట్రామా కేర్, లెవెల్ 1 ట్రామా కేర్. ఆ గోల్డెన్ అవర్లో ఆ యాక్సిడెంట్ విక్టిమ్ని కాపాడుకోవాలి. ప్రతి ఒక్క ట్రామా కేర్ డిస్టెన్స్ మధ్యలో 35 కిలోమీటర్లు. బ్లాక్ స్పాట్ అంటే ఎక్కడైతే ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతాయో అది బ్లాక్ స్పాట్. ఆ ప్రాంతంలో అక్కడ అంబులెన్స్ని ఏర్పాటు చేసి, ట్రామాని ఏర్పాటు చేసి, రాబోయే కాలంలో సుమారు 400 కోట్ల రూపాయలతో ట్రామా కేర్ని ఏర్పాటు చేసి అదనపు అడిషనల్గా ఇంకొక 75-100 అంబులెన్స్లను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం అధ్యక్ష. రెండో అంశము క్యాన్సర్, ఎన్సిడి, నాన్ కమ్యూనికబుల్ డిజీజ్. ఈరోజు దేశంలో, సమాజంలో అన్నింటిలో ప్రమాదకరమైన వ్యాధి ఏది అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్, క్యాన్సర్. మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సుమారు 50,000 మంది క్యాన్సర్కి గురవుతున్నారు, అంటే ఎఫెక్ట్ అవుతున్నారు. ఈ క్యాన్సర్లో స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్. సో మొబైల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయబోతున్నాము. 4 రీజనల్ క్యాన్సర్ సెంటర్స్, వరంగలే కానీ, మహబూబ్ నగరే కానీ, నిజామాబాదే కానీ, ఇట్లా 4 నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్లో రీజనల్ సెంటర్స్, క్యాన్సర్ రీజనల్ సెంటర్, ఈచ్ క్యాన్సర్ రీజనల్ సెంటర్ వర్త్ అబౌట్ 50 crores. లినాక్ ఇంటర్నల్ ట్రీట్మెంట్కు, దానికి తోడు మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వెహికల్స్. తర్వాత ఒక కాన్సెప్ట్లో ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. MNG is going to be the center of excellence for cancer. అదే రకంగా డీసెంట్రలైజ్డ్, ఈరోజు 31 జిల్లాలో కీమియోథెరపీ సుమారు 840 మంది పేషెంట్కు యావత్ తెలంగాణ రాష్ట్రంలో జిల్లా స్థాయిలో కీమియోథెరపీ అనేది ఆ ట్రీట్మెంటు అందించిన అధ్యక్ష. దీనికి హబ్ అనేది
ఎంఎన్జే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, అదే రకంగా ఎన్సిడి క్లినిక్స్ ప్రతి జిల్లాలో ఈరోజు నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ని ఏర్పాటు చేశాము. తర్వాత ఉస్మానియా హాస్పిటల్ సుమారు 2,700 కోట్ల రూపాయలతో 200 పడకల హాస్పిటల్, మోస్ట్ మోడర్న్ హాస్పిటల్ విత్ ఏ 2,000 బెడెడ్ హాస్పిటల్ని నిర్మిస్తున్నాం అధ్యక్ష. గాంధీని మోడర్నైజ్ చేయాలి, బ్రాండెడ్ చేయాలి. గాంధీకి ఒక గొప్ప చరిత్ర ఉంది, గాంధీ హాస్పిటల్కు దాన్ని మోడర్నైజ్ చేయాలనేది ఒక ప్రభుత్వానికి ఆలోచన. అదే రకంగా నిమ్స్ని విధంగా ఈరోజు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఆన్కాలజీ కేర్ అండ్ పాలియేటివ్ కేర్, ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ట్రామా కేర్ అండ్ జెరియాట్రిక్ కేర్ అనేది ఒకటి ఏర్పాటు చేయబోతున్నాము. సుమారు అక్కడ 220 బెడ్లు 1,700 కోట్ల రూపాయలతోటి విస్తరణ నిమ్స్ది. అదే రకంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ వి స్టార్టెడ్ ఇన్ 1953 అట్ ఎర్రగడ్డ. ఈరోజు ఇట్ ఈస్ ద స్టేట్ నోడల్ సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్. Nilofer is going to be the center of excellence for pediatrics. Sarojini, it will be center of excellence for ophthalmology. జిల్లా స్థాయిలో మెడికల్ కాలేజీలు ఉన్న, జిఎంసీలు ఉన్న, ఎన్ఎంసీ నామ్ ప్రకారము ఒక మెడికల్ కాలేజ్కు 21 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అందులో ఆప్థల్మాలజీ, ఈఎన్టీ, ఆర్థో ఇవన్నీ అన్నీ ఉన్న ఈ డిపార్ట్మెంట్స్ని జిల్లా స్థాయిలో స్ట్రెంథన్ చేస్తే రేపు సామాన్యుడు సరోజినికి హైదరాబాద్కు నేరుగా వచ్చే అవసరం ఉండదు. ఎనీ కాంప్లికేటెడ్ సర్జరీస్ ఉన్న, ట్రీట్మెంట్ ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఆప్థల్మాలజీ విల్ బి సరోజిని ఐ హాస్పిటల్ అధ్యక్ష. అదే రకంగా చెస్ట్ హాస్పిటల్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ పుల్మనరీ డిసీజ్. ఇక మనకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాబోతున్నాయి. వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ రాబోయే జూన్లో సనత్ నగర్, తర్వాత అల్వాల్, ఆ తర్వాత వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రారంభించబోతున్నాము. టిమ్స్ ఈజ్ గవర్న్డ్ బై అన్ యాక్ట్. ద వే నిమ్స్ ఈజ్ గవర్న్డ్ బై అన్ యాక్ట్, టిమ్స్ ఈజ్ ఆల్సో గవర్న్డ్ బై అన్ యాక్ట్. ప్రధానంగా మన హాస్పిటల్స్ని తీర్చిదిద్దుకోవాలి, ఒక అంబియన్స్ క్రియేట్ చేయాలి, ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. బ్రాండింగ్ చాలా ఇంపార్టెంట్. దానికి తోడు అడ్మినిస్ట్రేషన్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిసారి చెప్తారు, అడ్మినిస్ట్రేషన్ వచ్చే వరకు హాస్పిటల్ సర్వీసెస్ షుడ్ బి, మెడికల్ సర్వీసెస్ ఒక వింగు, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఒక వింగు. ఆ రకంగా పెద్ద హాస్పిటల్స్ అన్ని కూడా రెండుగా విభజించి, ఒకటి మెడికల్ సర్వీసెస్, రెండవది అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్. ఈ రకంగా ఈ హాస్పిటల్ని తీర్చిదిద్దాలని చెప్పి ప్రభుత్వం యోచనలో ఉంది. న్యూ డయాలసిస్ సెంటర్స్, ఇంకొక 79 కొత్త డయాలసిస్ సెంటర్స్ విత్ మినిమం బెడ్ కెపాసిటీ ఆఫ్ 5. సో 5 ఇలా పాలియేటివ్ కేరే కానీ తర్వాత జెరియాట్రిక్ కేరే కానీ, మెంటల్ హెల్తే కానీ, డి అడిక్షన్ సెంటర్సే కానీ, రెఫరల్ సిస్టమ్ స్ట్రెంథనింగే కానీ, ఈ గ్యాప్స్ని మనం ప్రధానంగా హెల్త్ డిపార్ట్మెంట్స్ ఉన్న గ్యాప్స్ని మనం క్లోజ్ చేస్తూ ఈ సికిల్ సెల్, థాలసీమియా, హిమోఫీలియా ఇవన్నిటి కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ ట్రీట్మెంట్ అనేది, దానికి తోడు ఎపిడ్యూరల్ అనర్జీసియా అనేది ఒక పెయిన్లెస్ డెలివరీ, అది కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న అధ్యక్ష. ప్రధానంగా డిజిటల్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, డిజిటల్ హెల్త్ కార్డ్స్, తర్వాత స్ట్రెంథనింగ్ ఆఫ్ ఫుడ్ ల్యాబ్, డ్రగ్స్ ల్యాబ్, తర్వాత లాస్ట్ అధ్యక్ష ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అని చెప్పి ఎక్విప్మెంట్కు సంబంధించి ప్రత్యేకంగా ఒక వర్టికల్ని ఏర్పాటు చేసి
మా కార్పొరేషన్లో ఏర్పాటు చేసి డిఎంఈకి అనుసంధానం చేసి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి కానీ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్కి కానీ అనుసంధానం చేసుకొని 24 గంటల ఎక్విప్మెంట్ ఫంక్షనింగ్ మానిటర్ చేయాలనే ఉద్దేశంతో దీని ఒక వర్టికల్ని ఏర్పాటు చేశాం అధ్యక్ష. ఈరోజు ఇలాంటి పాలసీ నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంది కనుక రాబోయే కాలంలో పేదవాని ఆరోగ్య భద్రత మా ప్రభుత్వం అనే విషయాన్ని తమ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తూ ఈ డిమాండ్ కట్ మోషన్స్ని విత్డ్రా చేసుకుని ఈ డిమాండ్ని అంగీకరిస్తారని చెప్పేసి నేను అంత గౌరవ సభ్యులకు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. I request the Minister for Environment and Forest to give reply to the demands for grants, forest, science, technology and environment, and also the demand administration of religious endowments. Minister Garu. అధ్యక్ష నమస్కారం అధ్యక్ష. నాకు ఎండోమెంట్, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ శాఖల మీద మరి డిమాండ్ల మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు, ముఖ్యంగా మరి ఎండోమెంట్ విషయానికి వచ్చినప్పుడు 26-27 ఆర్థిక సంవత్సరానికి గాను దేవాదాయ శాఖ కోసము 1256 కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించడం చాలా హ్యాపీగా ఉంది అధ్యక్ష. మరి ఈ బడ్జెట్ ద్వారా రేపు రాబోయే కాలంలో మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. గోదావరి పుష్కరాలకు గాను 500 కోట్లు, దేవాలయాల అభివృద్ధికి గాను 440 కోట్లు, గ్రాంటీన్ ఎయిడ్ కింద 176.34 కోట్లు, ధూపదీప నైవేద్యం కింద 55.00 కోట్లు, కామన్ గుడ్ ఫండ్ కింద 4.65 కోట్లు, బోనాల పండుగ సందర్భంగా మరి ఖర్చు పెట్టడానికి 20 కోట్లు, దేవాదాయ గౌరవ అభివృద్ధి కింద 5 కోట్లు, మొత్తంగా 1200.99 కోట్ల రూపాయలు మరి ఈ విధంగా మరి కేటాయించడం జరిగింది అధ్యక్ష. మరి గత ఫిబ్రవరిలో సమ్మక్క సారలమ్మ, ముఖ్యంగా నా అదృష్టం ఏంటంటే అధ్యక్ష, నేను దేవాదాయ శాఖ మంత్రిగా అయినప్పటి నుంచి కూడా, నేను దేవాదాయ శాఖ మంత్రి అయిన సంవత్సరము సమ్మక్క జాతర వచ్చింది అధ్యక్ష. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరము సరస్వతి పుష్కరాలు వచ్చాయి అధ్యక్ష. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం, ఈ సంవత్సరము మళ్ళీ సమ్మక్క జాతర వచ్చింది అధ్యక్ష. వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలు ఉన్నది అధ్యక్ష. ఆ తర్వాత కృష్ణ పుష్కరాలు ఉన్నాయి. వరుసగా 5 సంవత్సరాలు కూడా నాకు ఇటువంటి గొప్ప అవకాశం రావడం నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను అధ్యక్ష. మరి గత ఫిబ్రవరిలో సమ్మక్క సారలమ్మకు జాతరకు మరి తగిన సదుపాయాలు కల్పించి చాలా విజయవంతంగా 4 రోజులు ఆ జాతరను 101.5 కోట్ల కంటే ఎక్కువ భక్తులు మరి అమ్మవారిని దర్శించుకునే విధంగా మరి జాతరకు ప్రపంచవ్యాప్త గుర్తింపు కలిగించాలనేటువంటి ఉద్దేశంతో మరి అభివృద్ధి, శాశ్వత మౌలిక సదుపాయాలు, భక్తులకు మెరుగైన సౌకర్యాలు, ఇతర మరి కార్యకలాపాలకు గద్దెల మరి శాశ్వత నిర్మాణానికి గాను 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారు 23/9/25 నాడు మేడారం పర్యటన సందర్భంగా మరి ఆదివాసీ గిరిజన సంఘాల పెద్దల సమక్షంలో సమ్మక్క సారలమ్మ ఆలయ శాశ్వత అభివృద్ధి మరియు పునర్నిర్మాణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ను విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. ఆ మాస్టర్ ప్లాన్లో ప్రవేశ ద్వారం వద్ద తోరణం, కళాతోరణం అంటే అర్చకులు సూచించిన విధంగా సమ్మక్క సారలమ్మ, పడిగిద్దరాజులు మరియు గోవిందరాజులు ఒకే వరుసలో రాతి గద్దెలు, నాగులమ్మకు ప్రత్యేక గద్దెలు, ఉత్సవ సమయంలో భక్తుల రాకపోకలకు 4 క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఆలయ అభివృద్ధికి ఒక పెద్ద బృహత్ ప్రణాళిక మరి రచించడమే కాకుండా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ప్రభుత్వము దేవాలయాల అభివృద్ధి కోసము, అదేవిధంగా భక్తుల మెరుగైన సౌకర్యాలు కల్పించడం అనేది చర్యలు చేపట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా గోదావరి పుష్కరాలు 2027 సంవత్సరంలో ఘనంగా నిర్వహించడానికి అన్ని మంత్రిత్వ శాఖల సహకారంతో ప్రణాళికలు కూడా రూపొందించమని తుది దశకు చేరుకున్నాయి అధ్యక్ష. ఇందులో భాగంగా గోదావరి ఘాట్ల విస్తరణకు 25 కోట్లు, భద్రాచలం సీతారామస్వామి దేవాలయ అభివృద్ధి కొరకు మరి మొన్ననే మేము అక్కడ 351 కోట్లతోటి
ఫౌండేషన్ స్టోన్ కూడా వేసి రావడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా వేములవాడ రాజన్న గుడి అభివృద్ధి కోసము 76 కోట్లతో అన్నదాన భవన నిర్మాణము, అదే అన్నదాన భవన నిర్మాణం కోసము 35.25 కోట్లతో, శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారి దేవాలయ అభివృద్ధి కోసము 20 కోట్లతో పనులు అక్కడ వేగంగా జరుగుతున్నాయి అధ్యక్ష. మరి వేములవాడ దేవాలయాన్ని ఇప్పటి వరకు ఎవరు కూడా మరి దాన్ని అభివృద్ధి చేద్దామనేటువంటి ఆలోచన చేయలేదు అధ్యక్ష. ఎందుకంటే అది బాగా అంటే శక్తివంతమైన దేవుడు అక్కడ. ఆ దేవాలయాన్ని ముట్టుకోవడానికే చాలామంది భయపడ్డారు అధ్యక్ష. కానీ మా ప్రభుత్వము అక్కడ భక్తులకు ఇబ్బంది జరుగుతున్నది, వారికి మంచి స్పేషియస్గా ఉండాలి, గుడి మంచిగా డెవలప్ కావాలి, వాళ్ళు సంతోషంగా వీళ్ళు వచ్చి మరి వాళ్ళ యొక్క మొక్కులు సమర్పించుకొని హ్యాపీగా వెళ్ళాలనేటువంటి ఒక లక్ష్యంతో మరి వేములవాడ దేవాలయాన్ని అన్ని విధాలుగా కూడా ఈరోజు అభివృద్ధి పదంలో నడిపిస్తూ పనులు జరుగుతున్నాయి అధ్యక్ష. గత సంవత్సరం మే నెలలో సరస్వతి పుష్కరాలు కూడా మరి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం మన శ్రీధర్ బాబన్న వాళ్ళ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సరస్వతి ఘాట్ వద్ద మరి నిర్వహించడమే కాకుండా హారతి వంటి సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ముఖ్యమైన మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా దాదాపు 50 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలను ఆచరించడం కూడా జరిగింది అధ్యక్ష. ధూపదీప నైవేద్యం అధ్యక్ష, ప్రభుత్వం హిందూ సాంప్రదాయం మరియు సంస్కృతిని కాపాడేందుకు మరియు ప్రజలలో భక్తిని పెంపొందించుటకు ఆదాయం నోచుకొని దేవాలయాలలో ఈ ధూపదీప నైవేద్యం నిర్వహించడం కోసమని నెలకు 10,000 చొప్పున ఒక్కొక్క దేవాలయానికి మంజూరు చేస్తుంది అధ్యక్ష. మరి అలాంటి దేవాలయాలు మన రాష్ట్రంలో 6,541 ఉన్నాయి అధ్యక్ష. ఇందుకు గాను ప్రభుత్వం సంవత్సరానికి 55 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది. ఇంకను మరి విస్తరింపజేయడానికి కూడా కృషి చేస్తూ ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ అధ్యక్ష, దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులు మరియు ఇతర ఉద్యోగుల జీవన ప్రమాణాలు పెంచుటకు గాను 2,475 మందికి ఈ పథకం కింద వేతనాలు చెల్లించబడుతున్నాయి అధ్యక్ష. ఇందుకు గాను సంవత్సరానికి 178.13 కోట్లు ఖర్చు చేయడం జరుగుతుంది అధ్యక్ష. కామన్ గుడ్ ఫండ్ కింద మరి పనులు పలు ఆలయాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా బలహీన వర్గాల కాలనీల్లో కానీ దేవాలయాల నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. దీనికోసము మరి 615.88 కోట్ల అంచనాలతో 2,309 పనులు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. ఇందులో దాదాపు 243.68 కోట్ల వ్యయంతో మరి 1,059 పనులు పూర్తి చేయబడినాయి అధ్యక్ష. మరి అదేవిధంగా భక్తులకు అసౌకర్యంగా ఉండకుండా మరి అడ్వాన్స్గా టికెట్స్ అంటే దర్శనానికి టికెట్స్ బుక్ చేసుకొని రావడానికని ఆన్లైన్ బుకింగ్ సేవలను కూడా మేము ప్రవేశపెట్టాము అధ్యక్ష. విదేశాలలో కానీ మరి దూర ప్రాంతాలలో నివసించే భక్తుల కొరకు ప్రసిద్ధిగాంచిన 36 దేవాలయాల్లో ఆన్లైన్ ద్వారా పూజలు, సేవలు మరియు వసతి గృహాల ముందస్తు బుకింగ్ కొరకు వీళ్లును పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అందులో భాగంగా భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో సమర్పించు తలంబ్రాల కొరకు కొరియర్ సేవలు కూడా ప్రారంభం చేయడం జరిగింది అధ్యక్ష. దేవాలయాల భూములను పర్యవేక్షణ కొరకు మరియు రక్షణ నిమిత్తం ప్రత్యేక చర్యలు కైగొనబడుతున్నాయి అధ్యక్ష. ఇప్పటి వరకు 9,258 ఎకరాలు మరి రక్షించడం జరిగింది అధ్యక్ష. రాష్ట్రం అవతరించిన తర్వాత బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించడం, మరి ఇందులో భాగంగా ప్రతి ఆషాఢ మాసంలో బోనాల పండుగను మరి అంగరంగ వైభవంగా నిర్వహించడం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని దేవాలయాలకు మన ముఖ్యమంత్రి గారు మరి 20 కోట్లు విడుదల చేయడము, దాని ద్వారా భక్తులు మరి ఎంతో ఘనంగా ఆ యొక్క బోనాలు జరుపుకునే అవకాశాన్ని వారు కల్పించడం జరుగుతుంది అధ్యక్ష. మరి తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి కొరకు భక్తుల వసతి మరియు ఇతర సౌకర్యాలపైన ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఇందులో భాగంగా మన ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు తగిన విధంగా మరి టీటీడీ
బోర్డు మాదిరిగానే మరి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి కూడా మరి బోర్డు నిర్మాణం చేయడానికి చట్ట సవరణ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. గత సంవత్సర కాలంలో దేవాలయాల్లో సామాన్య భక్తుల సౌకర్యాలు మరింత మెరుగుపరచడం జరిగింది. మరి గతంలో నిర్లక్ష్యం వహించిన అనేక పనులు కూడా పూర్తి చేసి ప్రత్యేక కార్యాచరణ కూడా రూపొందించి అమలు చేస్తా ఉన్న అధ్యక్ష. ముఖ్యంగా ఫ్రీ బస్సు గురించి ప్రతిపక్షాలు నానా రకాలుగా మరి వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు ఫ్రీ బస్సు యూజ్ చేసుకొని కోట్లాది మంది మహిళలు మరి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ టెంపుల్స్కి చాలా మరి ఫ్రీగా వెళ్ళి దేవుడి దర్శనాలు చేసుకొని వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకొని మరి వాళ్ళు ఈరోజు ఎంతో సంతోషంగా ఇళ్లలోకి వెళ్తున్న విషయాన్ని తెలియజేస్తూ మరి దాని ద్వారా కూడా మా టెంపుల్స్ ఆదాయం కూడా చాలా పెరగడం జరిగిందని కూడా ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. మరి గోదావరి పుష్కరాల అత్యున్నతంగా వైభవంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. ఇందుకోసం మరి ఉన్నత స్థాయిలో సమావేశం కూడా ఏర్పాటు చేసి మరి ఈ రోజే ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన మీటింగ్ కూడా జరిగింది అధ్యక్ష. వారు దిశా నిర్దేశం చేయడం జరిగింది. మరి త్వరలోనే వాటికి కూడా మరి శ్రీకారం చుట్టి నిధులు విడుదల చేసి మరి పనులు కూడా ప్రారంభించడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నది అధ్యక్ష. మరి యాత్రికులు వచ్చేటువంటి రద్దీకి అనుగుణంగా మెరుగైన సేవలు అందించాలని మరి క్రౌడ్ మేనేజ్మెంట్ టెక్నాలజీని గోదావరి పుష్కరాలు మరియు కృష్ణా పుష్కరాల సమయంలో మరి ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ప్రతిపాదన కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఈ పుష్కరాల సబ్ కమిటీని వేయడం జరిగింది. దానికి సోదరులు శ్రీధర్ బాబు గారిని చైర్మన్గా పెడుతూ మరి వారి ద్వారానే అన్ని మరి మా కార్యక్రమాలు జరిపించవలసిందిగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి ఇట్టి పుష్కరాలను అత్యంత వైభవపేతంగా నిర్వహించడం గాను మరి మౌలిక సదుపాయాలు కల్పించడం గాను మరి ఒక అధ్యయనం నిర్వహించి ప్రణాళికను మరి నివేదనను సమర్పించటకు గాను ఎంఎస్ ఎర్నిస్ట్ అండ్ యంగ్ ఎల్ఎల్పి ఎంపిక చేయడం జరిగింది అధ్యక్ష. ప్రస్తుతం ఉన్న 96 ఘాట్ల పునరుద్ధరణ, విస్తరణ మరియు అభివృద్ధి అత్యవసరమని, అలాగే యాత్రికుల సౌకర్యార్థం కొత్త ఘాటులు మరియు వసతులు కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆ సంస్థ ప్రాథమికంగా మరి నివేదన ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించిన ప్రతిపాదనలను సమీక్షించడానికి మరియు ఈ తగిన సిఫార్సులు చేయడానికి ప్రభుత్వం 7 మంది, ఇప్పుడే చెప్పినట్టుగా 7 మంది కేబినెట్ మంత్రుల్లో చైర్మన్గా శ్రీధర్ బాబు గారిని పెట్టి మరి సోదరుని వారి ద్వారా మరి సబ్ కమిటీ వేయడం జరిగింది. మరి సబ్ కమిటీ ఫాలో అప్ చేస్తూ మీటింగ్స్ పెడుతూ మరి ఫైనల్గా ఒక డెసిషన్కు వచ్చి పనులను ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది అధ్యక్ష. వచ్చే సంవత్సరం జూలైలో పుష్కరాలు ఉన్నాయి. అప్పటి లోపల మరి భక్తులకు కావలసిన అన్ని అవసరాలను, ఘాట్లను కానీ నదీ ప్రవాహక ప్రాంతంలో ఉన్నటువంటి టెంపుల్స్ను కానీ ప్రతి ఒక్కదాన్ని డెవలప్ చేయడమే కాకుండా భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసి మరి ఎటువంటి వాళ్ళకు ఇబ్బంది కలగకుండా మరి ఎందుకంటే గతంలో ఏదన్నా గోదావరి పుష్కరాలంటే ఆంధ్రాలో రాజమండ్రి అనేటువంటి మాట వచ్చేది. అట్లా కాకుండా మన తెలంగాణ మాట అనేది వినపడాలి అని చెప్పి మన దగ్గర ఎంటర్ అవుతుంది. మన పుష్కరాలు పేరు రాకుండా ఆంధ్రాకు పేరు రావడం ఏంటి అనేది ఒక ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు ఎక్కడెక్కడ ఘాట్స్ నిర్మించగలమో అక్కడ ఘాట్స్ నిర్మించండి, మరి ఎంటర్ అవుతుంది మన తెలంగాణలో కాబట్టి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదని వారు చెప్పారు అధ్యక్ష. వారు చెప్పిన మేరకే ఈరోజు ఆ 96 ఘాట్ల కోసం అని చెప్పి మేము ప్రతిపాదనలు సిద్ధం చేశాము. ఆ 96 ఘాట్లు దాదాపు 500 చిల్లర మరి కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఆ ఘాటెమ్మడి ఉన్న ప్రతి టెంపుల్ని కూడా మరి అభివృద్ధి పరుస్తూ మరి ఆ రోజు వరకు భక్తులకు అందించే విధంగా ముందుకు తీసుకుపోతా ఉన్నాం అధ్యక్ష. మరి సరస్వతి పుష్కరాలు కూడా 25లో మరి 26 వరకు 15/5/25 నుంచి 26/5/25 వరకు జరిగిన అధ్యక్ష. దీనికి కూడా 40 కోట్లతోటి మరి ఎంతో వైభవంగా మేము మరి సరస్వతి పుష్కరాలు నిర్వహించాం అధ్యక్ష. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి యాదగిరిగుట్ట మరి భువనగిరి జిల్లా విమాన గోపురం కోసం సుమారు 63 కిలోల బంగారంతో
బంగారు తాపడం కూడా చేయించడం జరిగింది అధ్యక్ష. కంచి కామకోటి పీఠం వారి సలహాలు మరియు సూచనలతోటి 43.79 కోట్ల అంచనాలతోటి 15 ఎకరాల్లో వేద పాఠశాల నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష. అలాగే అక్కడ ఒక 40 ఎకరాలు కూడా భూమి కేటాయించి గోశాలను అధునాతన మరి పద్ధతిలో నిర్మించాలని కూడా ముఖ్యమంత్రి గారు సూచించారు. దానికి ఒక కన్సల్టెన్సీని కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు ఆ డిజైన్ ఇచ్చిన తర్వాత ఆ గోశాల నిర్మాణం కూడా 40 ఎకరాల్లో యాదగిరిగుట్ట ఏరియాలో మరి నిర్మించడం జరుగుతుందని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి గత ప్రభుత్వం టెంపుల్ అయితే కట్టింది కానీ కనీస వసతులు లేకుండే అధ్యక్ష. కానీ మేము గెలిచిన తర్వాత గుట్టపైన షెడ్డులు కానీ డామెటరీ హాలు, త్రాగునీరు సౌకర్యము, అంటే నవజాత పిల్లలకు పాలివ్వడానికి లాక్టేటింగ్ రూమ్స్, లాకర్ సౌకర్యాలు, ప్రసాద వితరణ కౌంటర్ల పెంపు, సీనియర్ సిటిజన్స్కు దివ్యాంగులకు స్త్రీలకు బ్యాటరీ వాహనాల సౌకర్యాలు మరి ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా డోనార్ సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాజరాజేశ్వరి దేవస్థానం వేములవాడ అభివృద్ధిలో భాగంగా విస్తరణకు గాను మరి ఆధునిక సౌకర్యాల కల్పనకై 76 కోట్ల రూపాయలు మంజూరీ చేయడం జరిగింది. 35.25 కోట్లతో అన్నదానం కేంద్రం కూడా మరి శాంక్షన్ అయింది అధ్యక్ష. దేవాలయ విస్తరణకు మరియు అన్నదాన సత్ర విస్తరణకై మరి హెచ్ఎండిఏ ద్వారా 50 కోట్ల నిధులు మంజూరైనాయి. మరి అక్కడ పనులు, ఆలయ పనులు వేగంగా జరుగుతున్నాయి అధ్యక్ష. మరి అదేవిధంగా వేములవాడ గుడి చెరువు బండ్ అభివృద్ధి టూరిజం చేయడానికి శాఖ వాళ్ళు 20,000 కోట్లు మరి నిధులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అది కూడా టూరిజం స్పాట్గా డెవలప్ చేయడం జరుగుతుంది. 10 కోట్ల నిధులు బద్దిపోచమ్మ దేవాలయం అభివృద్ధి కోసం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి అదేవిధంగా సీతారామస్వామి హరిచంద్ర భద్రాచలంలో మరి భూసేకరణకు గాను 60 కోట్ల రూపాయలు ఖర్చు చేసి భూసేకరణ మరి చేపట్టినాం అధ్యక్ష. మరి మొన్ననే 351 కోటితోటి అక్కడ ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది అధ్యక్ష. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం కొడవటంచ భూపాలపల్లి అభివృద్ధికై మరి 13 పనులకు గాను 12.15 కోట్లు మంజూరీ చేయడం జరిగింది అధ్యక్ష. అవి పూర్తయినాయి. ఆ గుడి ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. మరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం కురుమూర్తి మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధిలో భాగంగా ఘాట్ రోడ్ నిర్మాణము మరియు ఎలివేటెడ్ కారిడార్ మరియు ఇతర సౌకర్యాలకై ప్రభుత్వం 110 కోట్లను మంజూరు చేసింది అధ్యక్ష. ఆ పనులు ఇప్పుడు పురోగతిలో ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా మా భద్రకాళి దేవస్థానం వరంగల్ మరి అమ్మవారు అంటే తెలియని వారు లేరు అధ్యక్ష. మరి ఆ దేవస్థానం అభివృద్ధిలో భాగంగా మాడవీధుల నిర్మాణం కోసము మరి ఇతర సౌకర్యాల కల్పన కోసము మరి 30 కోట్లను SDF ద్వారా మంజూరు చేయబడింది అధ్యక్ష. అదే మాడవీధుల పనులు కూడా పురోగతిలో ఉన్నాయి. త్వరలోనే అది కూడా పూర్తి చేసుకొని ఓపెన్ చేయడానికి మేము ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. రామలింగేశ్వర స్వామి దేవస్థానం స్నానాల లక్ష్మీపురం గ్రామము వైరా మండలం ఖమ్మం జిల్లా అభివృద్ధికి గాను 3.20 కోట్లతోటి మంజూరీతో కళ్యాణ వేదిక, అభిషేక మండలం, డార్మెంటరీ హాల్ పనులు పురోగతిలో ఉన్నాయని మరి చెప్పడానికి మాకు సంతోషంగా ఉంది అధ్యక్ష. శ్రీ మారుతి మందిర్ సలాబత్పుర గ్రామం మద్నూర్ మండలం కామారెడ్డి జిల్లా అభివృద్ధి పనుల్లో భాగంగా కళ్యాణ మండపం మరియు ప్రాకార మండపం నిర్మాణాల కోసం 6.70 కోట్లతో మంజూరీతో మరి కాలాయన మండపం పని పూర్తయింది అధ్యక్ష. ప్రాకార మండపం కూడా నిర్మాణంలో ఉంది అధ్యక్ష. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నర్సీర్లపేట గ్రామము మహబాద్ మరిలో అభివృద్ధి కోసం అని 1 కోటి నిధులు మంజూరీతో నిర్మాణం పనులు పూర్తయ్యే దశలో ఉన్నది అధ్యక్ష. సుమారు 632.12 గుంతల అంటే ఎకరాల 632 ఎకరాల 12 గుంటల దేవాదాయ భూమిని ఆక్రమణదారుల నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దేవాదాయ భూముల పరిరక్షణకై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా సైన్ బోర్డులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి 250 ఎకరాల 39 గుంటల భూమిని ఇందిరా మహిళా శక్తి గ్రూపుల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్కు మరి ఏర్పాటు చేయడానికి కూడా గుర్తించడం జరిగింది అధ్యక్ష. దేవాలయ భూముల పరిరక్షణకు మరియు డిజిటలైజేషన్కు మరి టీజీ ర్యాక్ ద్వారా ఇన్వెంటరీ మరియు మ్యాపింగ్ అప్ ఎండోమెంట్స్ ల్యాండ్స్
GIS ద్వారా ప్రారంభించడం జరిగి ఉన్నది అధ్యక్ష. మరి 2004 సెప్టెంబర్లో 646 అసెంబ్ల్డ్ ల్యాండ్ దేవాలయాల్లో 16 సంవత్సరాల కాలంగా పనిచేయుచున్న దేవాలయాల ఉద్యోగులను బదిలీ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ప్రప్రథమంగా ఫెస్టివల్ కమిటీలను నియమించుటకు గాను ప్రభుత్వము GOMS నెంబర్ 4ను 12/4/24న ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది అధ్యక్ష. సమ్మక్క సారలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా అత్యంత వైభవోపేతంగా నిర్వహించుటకు గాను ప్రభుత్వము 101 కోట్ల నిధులు మంజూరు చేసి మరి R&B ద్వారా ఆ యొక్క పనులను పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. ఫారెస్ట్ కదండి. అధ్యక్ష, పర్యావరణ అటవీ శాఖ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా మరి చెప్పాల్సిన అవసరం. నేను ఉట్టి శాఖల పేర్లు చదువుతాను అధ్యక్ష. వాటి కింద మరి కార్యక్రమాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చదవాలంటే నేను డ్రాఫ్ట్ ఇస్తాను. డ్రాఫ్ట్ మామూలుగా ఈ ఆర్థిక సంవత్సరానికి 1048.804 కోట్ల నిధులు కేటాయిస్తూ మరి ఈ పద్దు కింద 874.3101 కోట్లు మరియు ప్రగతి పద్దు కింద 174.4947 కోట్లను కేటాయించడం జరిగింది అధ్యక్ష. మరి అటవీ శాస్త్ర సాంకేతిక పర్యావరణం శాఖ కింద ఈ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అధ్యక్ష. తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒకటి, తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డు ఒకటి, తెలంగాణ గ్రీన్ కార్ప్స్ ఒకటి, తెలంగాణ శాస్త్ర సాంకేతిక మండలి ఒకటి, అదేవిధంగా ఎన్విరాన్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ ఇన్వెస్టిగేటింగ్ సొసైటీ అని, అదేవిధంగా తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని, అదేవిధంగా తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అని ఇవన్నీ కూడా మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద ఉంటాయి అధ్యక్ష. మరి ఈ శాఖల ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పరిశుభ్రమైన పచ్చని పర్యావరణాన్ని సమకూర్చడానికి అడవిల అభివృద్ధి, విస్తరణ మరియు సంరక్షణ, పట్టణ పార్కులు అభివృద్ధి, జీవ వైవిధ్య పర్యావరణ సంరక్షణ, శాస్త్ర విజ్ఞాన సాంకేతిక అభివృద్ధి కార్యక్రమాల అమలును కొనసాగించడానికి కట్టుబడి ఉంటుందని ఈ సభకు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాలు అమలులో స్టేక్ హోల్డర్లందరినీ కూడా భాగస్వాములను చేయడం జరుగుతుంది. వివిధ శాఖాధిపతులు కార్పొరేషన్ మరియు బోర్డు ముఖ్య ఉద్దేశాలు ముఖ్యంగా తెలంగాణ అటవీ శాఖలో తెలంగాణ రాష్ట్రంలో ప్రకటిత అటవీ ప్రాంతము 66,64,173 ఎకరాలు ఉంది అధ్యక్ష. ఇది భౌగోళిక విస్తరణలో 24.05% ఉంది. రాష్ట్రంలో 12 రక్షిత ప్రాంతాలు ఉన్నాయి. ఇవి 3 జాతీయ పార్కులు, 2 టైగర్ రిజర్వులు, 7 అభయారణ్యాలు. తెలంగాణ రాష్ట్రం అటవీ విస్తీర్ణంలో జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నాను అధ్యక్ష. 1988 జాతీయ అటవీ విధానంలో పొందుపరిచిన ఉద్దేశాలకు అనుగుణంగా అడవులు, వన్యప్రాణుల పరిరక్షణ, అభివృద్ధి ఈ శాఖ యొక్క ప్రాథమిక బాధ్యత అధ్యక్ష. పెరుగుతున్న జనాభా, జంతుజాలంతో పాటు పెరుగుతున్న పట్టణీకరణ, పారిశ్రామీకరణ అడవులపై విపరీతమైన ఒత్తిడిని పెంచి వాటిని వ్యవసాయం వైపు, పరిశ్రమల వైపు లేదా ఇతర అటవీయేతర ఉపయోగాల వైపు మళ్లిస్తున్నాయి. అటవీ ప్రాంతం చుట్టూ నివసిస్తున్న జనాభాకు అవసరమైన చిన్న కలప, వ్యవసాయ అవసరాలు, వంట చెరకు అవసరాలు కూడా మరి అడవులు తీరుస్తున్నాయి. పరిశుభ్రమైన నీరు, వినోద కార్యక్రమాలు, జీవ వైవిధ్య విషయాల వంటి విస్తరిస్తున్న సాంఘిక ఉద్దేశాల మార్గం వైపు అడవులు కూడా పయనించాలని ఆశిస్తా ఉన్నాం అధ్యక్ష. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించే ఉద్దేశంతో ప్రభుత్వం వన మహోత్సవం పేరుతో భారీగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించింది అధ్యక్ష. మరియు ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, స్థానిక ప్రజలతో సహా బహుళ వాటాదారులను కూడా ఇందులో భాగస్వాములను చేయడం జరిగింది అధ్యక్ష. ఆరోగ్యకరమైన మరియు ఉల్లాసమైన వాతావరణాన్ని అందించడానికి కూడా మరి ప్రభుత్వం బాధ్యత. దీనికోసం రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో పట్టణ అటవీ బ్లాకులను కూడా ప్రభుత్వం గుర్తించి
నగరాలు పట్టణాలు అందంగా ఆరోగ్యంగా తీర్చిదిద్ది ప్రజలకు సుస్థిరమైన పచ్చదనాన్ని పర్యావరణాన్ని అందించాలని వివిధ రకాలుగా ఈ బ్లాకులను అభివృద్ధి చేయడం జరుగుతుంది అధ్యక్ష. మరి అదేవిధంగా బయోడైవర్సిటీ బోర్డు మరి వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటంటే బయోడైవర్సిటీని రక్షించడము, మరి జీవ వనరులను స్థిరమైన పద్ధతిలో వినియోగించేలా చూడడము, జీవ వైవిధ్య వనరుల ప్రయోజనాలను హక్కుదారులందరికీ నిష్పాక్షికంగా సమన్యాయంగా పంచడము. మరి అదేవిధంగా తెలంగాణ జాతీయ గ్రీన్ కార్ప్స్ అధ్యక్ష వీళ్ళు చేసే పని ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పర్యావరణ అటవీ వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ నియమిత అమలు ఏజెన్సీల ద్వారా అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో పర్యావరణ విద్యా కార్యక్రమాన్ని అమలు చేస్తుంది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ ద్వారా సమర్థవంతంగా అమలు చేస్తుంది. మరి విద్యా సంస్థలు చుట్టుపక్కల కమ్యూనిటీలలోని విద్యార్థులు నిరంతరం కార్యాచరణ ఆధారిత పర్యావరణ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా పర్యావరణ క్రమశిక్షణ వ్యాప్తి చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. ఈ కార్యక్రమంలో పాల్గొని సమగ్ర అవగాహన ద్వారా స్థానిక పర్యావరణ సవాళ్లను అవగాహన చేసుకుని గణనీయమైన పరిష్కారాల కోసం కృషి చేసి పర్యావరణ బాధ్యతాయుత పౌరులుగా రూపొందించడమే మరి ఈ సంస్థ యొక్క ఉద్దేశం అధ్యక్ష. ఇంకొకటి తెలంగాణ శాస్త్ర సాంకేతిక మండలి రాష్ట్రంలో శాస్త్ర సాంకేతిక కార్యకలాపాల రూపకల్పన, ప్రణాళిక, సమన్వయం, ప్రోత్సాహం మొదలగు కార్యక్రమాలు అమలు చేయడంలో తెలంగాణ శాస్త్ర సాంకేతిక మండలి కేంద్ర బిందువుగా పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలోని హైపవర్ కమిటీల సిఫారసులను అనుగుణంగా తెలంగాణ శాస్త్ర సాంకేతిక మండలి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. శాస్త్ర సాంకేతిక మండలి యొక్క ముఖ్య కార్యక్రమాలు ఏంటంటే అధ్యక్ష మేధో సంపత్తి, ఐపీఆర్ పరిరక్షణ కోసం పేటెంట్లు, ప్రాథమిక ప్రచురణ హక్కు, కాపీరైట్స్ మరియు భౌగోళిక సూచికలు జిఐ నమోదుకు అవకాశం కల్పించడం, సామాజిక అనువర్తనాల కోసం కేంద్ర పరిశోధన మరియు అభివృద్ధి సంస్థల నుండి రాష్ట్ర సంస్థలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం, పరిశోధన పనులు అంచనా వేయడానికి మరియు కేంద్ర రాష్ట్ర నిధులను అందించడానికి విశ్వవిద్యాలయాలతో సమన్వయం చేసుకోవడం, విద్యార్థులు నిరుద్యోగ యువతకు ప్రయోజనం చేకూర్చే విధంగా సైన్స్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలకు ప్రాచుర్యం కల్పించడం, పర్యావరణ పరిరక్షణ శిక్షణ పరిశోధన సంస్థ ఈపీటీఆర్పి అంటారు అధ్యక్ష. మరి ఈ సంస్థ పర్యావరణ సంబంధిత రంగాలలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు, అంతర్జాతీయ ఏజెన్సీలు, నియంత్రణ సంస్థలు, పరిశ్రమలు, ఎన్జిఓలు మరియు పౌర సంఘాలకు సేవలు అందిస్తుంది. ఇది కాలక్రమేణా దానికి పనికి సంబంధించి అధిక విశ్వసనీయతను పెంపొందించింది. మరి ఈ శాఖ ఆదాయం విషయంలో స్వీయ సహాయకత అంటే తనకు తనుగా సంపాదించుకొని ప్రాజెక్టులు కార్యక్రమాల నుంచి వచ్చే ఆదాయం నుంచి మరి తన శాఖను నడుపుకుంటుంది. మరి ఇంకా వ్యయాలన్నింటినీ కూడా భరించుకుంటుంది అధ్యక్ష. మేము ఏమీ కూడా ₹1 కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి ఇవ్వం అధ్యక్ష. వాతావరణ మార్పు, ఘన వ్యర్థాల నిర్వహణ, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు, గ్రామీణ మరియు పట్టణ పారిశుద్ధ్యం, పర్యావరణం, పరిశుభ్రత వంటి పర్యావరణ సమస్యలపై ఈపీటీఆర్ఐ పాఠశాల విద్యార్థులు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు, పౌరులు, నియంత్రణ సంస్థ అధికారులకు అవగాహన మరి కార్యక్రమాలను చేపడుతుంది అధ్యక్ష. ఇంకొకటి తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ అధ్యక్ష. మరి తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ యొక్క ఉద్దేశాలు ఏంటంటే రాష్ట్రంలోని కలప ఆధారిత పరిశ్రమల ముడిసరుకు అవసరాలను తీర్చడానికి యూకలిప్టస్, వెదురు వంటి పారిశ్రామిక తోటలను పెంచడం, పర్యావరణ పరిరక్షణకు మరియు అటవీ భూమి ఉత్పాదక పెంపునకు దోహదపడడం, స్థానిక గిరిజనులకు మరియు గ్రామీణ ప్రజలకు లాభదాయకమైన ఉపాధిని కల్పించడం, సొంతంగా లేదా పీపీపీ మోడ్ ద్వారా ఎకో టూరిజం ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా ప్రజలలో పర్యావరణ స్పృహను పెంపొందించడం, గ్రామీణ వర్గాల ద్వారా బీడి ఆకు సేకరణ మరియు కొనుగోలు కోసం తెలంగాణ అటవీ శాఖ ఆర్థిక సహాయం అందించడం. ఇందులో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన బీడి ఆకు
సేకరించడము, మరి అది అలాగే అటవీ శాఖకు సంబంధించిన డిపార్ట్మెంటల్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ టింబర్ పథకానికి మద్దతు ఇవ్వడం, తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఆదాయ విషయంలో స్వీయ తనకి తనే మరి ఎవరిని కూడా అడగకుండా వాళ్ళు సంపాదించుకున్న దాని మీదనే వాళ్ళ డిపార్ట్మెంట్ నడిపించుకుంటారు అధ్యక్ష. లాస్ట్ది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణ చట్టాలు నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడంలో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కీలక పాత్ర పోషిస్తుంది అధ్యక్ష. పరిశ్రమల వల్ల నీరు, గాలి, భూమి కాలుష్యానికి గురి కాకుండా నియంత్రించడం, పర్యావరణ ప్రమాణాలు పాటించబడుతున్నాయా లేదా అనే అంశాలను పర్యవేక్షించడం, కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోవడం వంటి బాధ్యతలను ఈ సంస్థ చట్టబద్ధంగా నిర్వర్తిస్తోంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సూచనల మేరకు పరిశ్రమలను రెడ్, ఆరెంజ్, గ్రీన్, వైట్ వర్గాలుగా విభజించి వాటి కాలుష్య సామర్థ్యాన్ని బట్టి అనుమతులు జారీ చేస్తోంది ప్రస్తుతం ఈ బోర్డు అధ్యక్ష. ఈ బోర్డు పరిధిలో 12,264 పరిశ్రమలు ఉన్నాయి అధ్యక్ష. 2026-27 సంవత్సరానికి నిర్వహణ పద్ధతిలో ప్రధానంగా 874.31 కోట్లు సిబ్బంది జీతభత్యాలకు, ప్రైవేటు వాహనాలకు, విద్యుత్ ఛార్జీలు మరియు ఇతర కార్యక్రమాల కోసం కేటాయించబడినవి. మరియు ప్రగతి పద్దు నిమిత్తం 174.4947 కోట్లు ఫైర్ మేనేజ్మెంట్, సోషల్ అండ్ ఫార్మ్ ఫారెస్ట్కు మరి మొదలైన వాటికి కేటాయించబడడం జరిగింది అధ్యక్ష. మరి కాబట్టి ఇంకా చెప్పాలంటే విడిగా వీటి లోట్లోకి పోవట్లేదు అధ్యక్ష. మరి వాళ్ళు ఏదైతే దేవాలయాల దాని గురించి చెప్పారో భూములు ఆక్రమణకు గురవుతున్నాయని చెప్పేసి దేవాలయాల వెంకటరామరావు రెడ్డి గారు చెప్పారు. ఆక్రమణలు తొలగించాలి అని చెప్పారు. మరి దేవాదాయ శాఖ ఆధీనంలో 3,957 దేవాలయాలు ఉన్నాయి అధ్యక్ష. వద్దా? ఓకే, అన్నీ కూడా మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఎక్కడ కూడా ఎండోమెంట్ మేము వచ్చిన తర్వాత ఎన్నో రకాల అభివృద్ధి పనులు కూడా చేపట్టడం జరిగింది అధ్యక్ష. మరి కాబట్టి మీరు దయచేసి నేను చాలా వివరంగా చెప్పాను, ఇంకా లోతుకు పోతే ఇంకా చాలా సమయం పడుతుంది. కాబట్టి ఫారెస్ట్ మినిస్టర్గా నేను రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, మనకు ఫారెస్ట్ బాగా ఉంటే మనం బాగా ఉంటాము. మరి ఫారెస్ట్ను డిస్టర్బ్ చేయొద్దు. మరి అదేవిధంగా మనము చెట్లను ఎక్కువగా పెంచినప్పుడు మనకు కూడా ఆరోగ్యవంతమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనిషి ఒక చెట్టునైనా పెంచండి. తల్లి పేరు మీద కానీ, ఇష్టమైన వారి పేరు మీద కానీ, మీ ఇష్టమైన రోజు మీద కానీ పెంచి మరి మనకు పచ్చదనాన్ని పెంచినప్పుడు మన వాతావరణ కాలుష్యం తగ్గి మనం ఆరోగ్యంగా ఉండి మన భవిష్యత్తు తరాలు కూడా ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ విషయంలో మా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా రేపు రాబోయే వన మహోత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొని వన మహోత్సవాన్ని మరి విజయవంతం చేయాలని కోరుకుంటూ, మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గూడులను డెవలప్ చేస్తూ ఉందో మరి మీరందరూ కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు వారు ఇస్తున్న ఫండ్స్ను మరి ఈరోజు మేము యూజ్ చేసుకొని కోట్ల రూపాయల నిధుల ద్వారా మరి రేపు గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు, భద్రాచలము, బాసర, రేపు 6వ తారీఖున బాసర కూడా మేము ఫౌండేషన్ వేయబోతున్నాం అధ్యక్ష. మరి ఈ విధంగా అన్ని దేవాలయాల అభివృద్ధి కోసం కూడా కృషి చేస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా సంతోషంగా మరి ఉండాలి, వాళ్ళందరూ కూడా భవిష్యత్తు అందరిది కూడా బాగుండాలని కోరుకుంటూ మరి కట్ మోషన్స్ ఏవైనా ఉంటే విత్డ్రా చేసుకోవాలని కోరుకుంటూ మరి డిమాండ్స్ను పాస్ చేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. Honorable ministers are requested to give brief clarification and they can submit a detailed statement in writing which will be recorded. Please. I request the Minister for Labour and Employment to give reply to the demands for grants, labour and employment. Minister garu. अध्यक्ष मी आदेशाల ప్రకారంగా हो गया, मैं 5 मिनट ही लगेगा, ज्यादा नहीं. मैं आप मेरे को ज्यादा टाइम देना, अपन दोनों मिलके काम किए इस जुबली हिल्स में.
అధ్యక్ష, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ టైమ్ టు రిప్లై. మా లేబర్ డిపార్ట్మెంట్లో ఒక మంచి ఆలోచనతోని తెలంగాణ రైజింగ్ 2034లో $1 trillion ఎకానమీ చేయాలి, తర్వాత 2047లో $3 trillion ఎకానమీ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకుంది. దీనివలన ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. దీనివలన ఎకనామిక్ డెవలప్మెంట్ ఏదైతే ఈ రాష్ట్రానికి అవసరమో అది అవుతుందని చెప్పి ఆ ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారు, మా ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు ఇద్దరు కూడా డావోస్ వెళ్ళి చాలామందితో చర్చించి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రావాలని చెప్పి సుమారు 7 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఈ రాష్ట్రానికి తేవడం జరిగింది. ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ సరిగా ప్రొడక్టివ్గా ఫ్రక్టిఫై కావాలనుకుంటే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము టాటాస్ వారితో చర్చించి వారితో సుమారు 4,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్తో ఇంతకుముందు ఉన్న 65 ఐటీఐలు ఏదైతే ఉండేనో అవన్నీ కూడా టీఆర్ఎస్ టైంలో పాతబడిపోయినాయి. ఎక్కడ కూడా ఒక్క పైసా ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. అన్ని పాత ఐటీఐలు, మెకానికల్, ఎలక్ట్రికల్ ఐటీ సంబంధించిన ఐటీఐసే ఉండేది. సో ఇవన్నీ కూడా ఈరోజు ఏదైతే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారో దీంట్లో సరైన ట్రైనింగ్ కావాలని చెప్పి ఇవన్నీ ఐటీఐస్ని కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ చేయడం జరిగింది. దాంతోపాటు సుమారు 53 కొత్త టెక్నాలజీ సెంటర్స్ మారుమూరు ప్రాంతాలలో కూడా పెట్టాలి, అక్కడ కూడా అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ 118 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ మన రాష్ట్రంలో స్థాపించడం జరుగుతుంది. దీనివలన ఏదైతే పెట్టుబడిదారులు వస్తున్నారో వారికి అవసరమైన టెక్నాలజీస్ కూడా ఈ కోర్సెస్లో మేము ఏటీసీలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. అధ్యక్ష, దీనివలన దాంతోపాటు సుమారు 28,000 మంది ఈ ఏటీసీస్లో ట్రైన్ అవుతారు. మారుమూరు ప్రాంతాలలో కూడా ఎక్కడైతే అగ్రికల్చరల్ ట్రైనింగ్ అవసరమో ఆ ఇక్రిసాట్తోని భారత్ కృషి కేంద్రంతో వాళ్ళందరితో చర్చించి కొత్త కోర్సెస్ ఎక్కడైతే మారుమూరు ప్రాంతాలలో అవసరమో అవన్నీ కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కొత్త ఏఐ, డ్రోన్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఏదైతే ఇంత ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయో అక్కడ అవసరమైన టెక్నాలజీస్ కూడా ఈ ఏటీసీ సెంటర్స్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. మొన్న ముఖ్యమంత్రి గారు కూడా ఈ బడ్జెట్లో చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళందరూ ఎవరైతే ఇక్కడ ట్రైన్ అవుతున్నారో వారికి కూడా సరిగా మంచిగా ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్ ఉండాలి వారికి అని చెప్పి 2,000 రూపాయలు స్టైఫండ్ వారికి శాంక్షన్ చేయడం జరిగింది. జూన్ 2 నుంచి వాళ్ళందరికీ కూడా ఈ స్టైఫండ్ వలన వారికి ఏ కష్టాలు లేకుండా వచ్చి మంచిగా ట్రైనింగ్ చేసుకొని మన దేశంలోనే బెస్ట్ స్కిల్ డెవలప్మెంట్ అవుతుందంటే అది తెలంగాణలో అవుతుంది. అధ్యక్ష, సో ఈ ఏటీసీస్ వలన మన యువతులకు ఎవరికైతే ట్రైనింగ్ అవసరమో ఇక్కడ మన రాష్ట్రంలో సరైన ట్రైనింగ్ కలుగుతుంది. అధ్యక్ష, దాంతోపాటు ఈసారి బడ్జెట్లో టామ్కామ్ అని ఒక సంస్థ ఎక్కడైతే ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్లో వారికి సరైన స్కిల్ ట్రైనింగ్ కావాలి, లాంగ్వేజ్ ట్రైనింగ్ కావాలి, బయట దేశాల్లో వెళ్ళినప్పుడు వీరందరూ కూడా సరిగా అక్కడ కల్చర్ ఇక్కడనే వారికి ట్రైనింగ్ ఇప్పించి వారు అక్కడ పోయిన తర్వాత వారి జీతాలు మంచిగా ఉన్నాయి. సో వీళ్ళందరికీ కూడా ఎంకరేజ్మెంట్ చేయడానికి టామ్కామ్లో కూడా ఈసారి బడ్జెట్లో సుమారు 90 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా లాంగ్వేజ్ ట్రైనింగ్ కోసము ఇంకా అక్కడ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ రావాలని చెప్పి ఒక 30 కోట్ల రూపాయలు దానికోసం కూడా బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అధ్యక్ష, చాలామంది జర్మనీ నుంచి, జపాన్ నుంచి నర్సెస్ కోసం వారందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. గ్రీస్ నుంచి వారికి మేసన్స్, ఇంకా మన యుఏఈ కంట్రీస్లో నుంచి అక్కడ లేబర్ పొటెన్షియల్ ఏదైతే అవసరమో అవి కూడా చాలామంది మా టామ్కామ్ ద్వారా ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఉందని చెప్పి మేము వారందరినీ కూడా ఈ టామ్కామ్లో ట్రైన్ చేస్తున్నాం. అధ్యక్ష, వచ్చే నెల మా సెక్రటరీ మేమందరం కూడా టామ్కామ్ డెలిగేషన్ జర్మనీకి పోతుంది. అక్కడ కూడా వారితో అండర్స్టాండింగ్తో ఏదైతే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి
అండర్స్టాండింగ్లో ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ వారితో చేయబోతున్నాం అధ్యక్ష. మా డిపార్ట్మెంట్లో ఇవన్నీతో పాటు గిగ్ వర్కర్స్ బిల్ ఇప్పుడే ఈరోజు మీరందరూ కూడా పర్మిషన్ ఇచ్చారు. టుమారో గిగ్ వర్కర్స్ బిల్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. దాని డీటెయిల్స్ అన్నీ కూడా రేపు చెప్తాం అధ్యక్ష, ఎందుకంటే సమయం తక్కువ ఉంది. కానీ చాలామంది ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి అందరు కూడా గిగ్ వర్కర్స్ గురించి ఎవరు ఆలోచించలేదు. కానీ రాహుల్ గాంధీ గారు వారు భారత్ జోడో యాత్రలో చేసినప్పుడు గిగ్ వర్కర్స్తో వారితో మమేకమై మీ అందరికీ కూడా ఒక మంచి చట్టం తీసుకురావాలని చెప్పి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ తెలంగాణలో కూడా గిగ్ వర్కర్స్కి మంచి చట్టం తీసుకురావాలని చెప్పి మేము రేపు ఈ బిల్లు కూడా అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నాం అధ్యక్ష. తర్వాత మన సభ్యులు జుల్ఫికర్ అలీ గారు వారు మాట్లాడేటప్పుడు ప్రత్యేకంగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో ఎంతమంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారని చెప్పి వారు ప్రశ్న వేయడం జరిగింది అధ్యక్ష. సుమారు 4,32,000 మంది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్లో రిజిస్టర్ అయినారు. వీళ్ళందరికీ కూడా ఈ ఏటీసీస్ ద్వారా ఏదైతే టెక్నాలజీ సెంటర్స్లో వీళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పించి ట్రైనింగ్ చేసి వీళ్ళందరికీ ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలో ఆ ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. రంగమయ్య గారు కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ గురించి మాట్లాడారు. జుల్ఫికర్ గారు కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో వారు అభినందించారు. మేము కూడా ఇదే ఒక ఆలోచనతోని మన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా ఇంకా చాలామంది అడుగుతున్నారు, ఇంకా కొన్ని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ కావాలని. సో మేము కూడా ఆ ఆలోచన ఈ తక్కిన అన్ని సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దాంట్లో కూడా దృష్టి పెడతాం అధ్యక్ష. సాంబశివరావు గారు మాట్లాడేటప్పుడు 2 విషయాలు మాట్లాడినారు. ఒకటి లేబర్ కోడ్స్ మన రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుందా లేదా అని చెప్పి వారు కట్ మోషన్ పెట్టడం జరిగింది. వారికి రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి చర్చిస్తుంది, ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటాం. తర్వాత అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ గురించి మీరు మంచి సజెషన్ ఇచ్చారు. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, అవుట్సోర్సింగ్ కార్పొరేషన్స్ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టు సుమారు 2 లక్షల మంది లేబర్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రకంగా పెన్షన్ అన్నా ఏదన్నా ఒక ఏదైతే బెనిఫిట్ కల్పించాలో మీరేదైతే సూచన ఇచ్చినారో దాని గురించి కూడా ఆలోచిస్తాం. తర్వాత హరీష్ రావు గారు కట్ మోషన్లో సిగాచి ఇండస్ట్రీస్లో ఎంతమందికి కంపెన్సేషన్ వచ్చిందని చెప్పి వారు ప్రశ్న వేశారు అధ్యక్ష. దాంట్లో 24,51,00,000 రూపాయలు ఆల్రెడీ కంపెన్సేషన్ వర్కర్స్కి ఇవ్వడం జరిగింది. అది సుమారు 50 నుంచి 70% వరకు కూడా కొందరి వర్కర్స్కి 50%, కొందరు వర్కర్స్కి 70% ఇవ్వడం జరిగింది. నేను కూడా వారి మేనేజ్మెంట్కి పిలిచి ఒక చర్చించి మీరు తొందరగా ఏదైతే మాట ఇచ్చినారో ₹1,00,00,000 ఇస్తానని మాట ఇచ్చినారో తొందరగా అమలు చేయాలని చెప్పి మేనేజ్మెంట్ పైన కూడా మేము ప్రెషర్ పెట్టడం జరిగింది. తర్వాత ఇంకొక ప్రశ్న వారు వేశారు, ఈ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ గురించి ఏం బెనిఫిట్స్ ఇస్తున్నారని చెప్పి ప్రశ్న వేయడం జరిగింది. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదైతే 6 లక్షలు ఉండనో దాన్ని 10 లక్షలు చేయడం జరిగింది. తర్వాత అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ కూడా 46 లక్షల మంది అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఉన్నారు అధ్యక్ష. వారికి 2 లక్షల రూపాయలు యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ ఉంది. తర్వాత డిసెబిలిటీ రిలీఫ్ కూడా ₹1,00,000 ఉంది. కానీ మొన్న బడ్జెట్లో బట్టి విక్రమార్క గారు ఒక ఇన్సూరెన్స్ ఇందిరమ్మ జీవన్ బీమా ఒక ఫ్యామిలీ ఇన్సూరెన్స్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే సుమారు 1,15,00,000 మందికి ఫ్యామిలీస్కి ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. సుమారు 5 లక్షల రూపాయల వరకు డెత్లో వారికి ఈ రేషన్ కార్డ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రారంభమవుతుంది 2 జూన్ నుంచి అధ్యక్ష. తర్వాత లేబర్ కోడ్స్ అయిపోయింది. ఇంకోటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 15,000 టు ఆటో డ్రైవర్స్ అని మీరు ప్రశ్న వేశారు. అది ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు
దాని గురించి రిప్లై చేస్తాను. 12,000 वो साहब पूछे सो आई हैव टू रीड व्हाट ही वो अपना मैनिफेस्टो में है. వెల్ఫేర్ టు మైగ్రెంట్ వర్కర్స్ దీని గురించి కూడా తెలంగాణ గవర్నమెంట్ సరైన యాక్షన్ తీసుకుంటుంది అధ్యక్ష. మైగ్రెంట్ లేబరర్స్కి గురించి కూడా ఏదైనా ఆల్రెడీ చాలా స్టెప్స్ తీసుకున్నాము. ఇంకా ఇవన్నీ కూడా సోషల్ సెక్యూరిటీ కోడ్లో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ నోటిఫై చేసింది. మేము ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసినప్పుడు వారికి కూడా సులభంగా ఉంటుంది. దీంతో మా బడ్జెట్కి ఏదైతే ఉందో దాన్ని అప్రూవ్ చేయాలని చెప్పి మెంబర్స్ అందరిని కూడా కోరుతూ ఏదైతే కట్ మోషన్స్ ప్రపోజ్ చేశారో అవన్నీ కూడా డ్రాప్ చేయాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ. I request the Minister for Irrigation to give reply to the demands for grants, irrigation and command area development, and also the demand civil supplies administration. Speaker sir, on the demands for grants for irrigation and command area development and civil supplies administration, honorable members of the assembly, Balala, Komateti Rajgopal Reddy, Zulfikar Saab, Birla Ilaya, T. Ram Mohan Reddy, Venkat Ramana Reddy, Shankar Manohar Reddy, Mahesh Reddy, Kudamneni Samsivara Garu, and Palwai Harish had spoken. I'll try to make it very quick. MLA Balala had many observations, and just like to assure you that we'll assure the House that he had concerns about storage water available in the reservoirs now. The irrigation department is seized of the matter, and we are keeping a close track, especially in view of the very hot spells, about drinking water issues. And I'm happy to inform the House and Honorable Speaker, sir, that probably Telangana runs the best public distribution system in the country today, to over 3.39 lakh beneficiaries, 6 kilos Sanna BM, which has heralded a new era of comprehensive food security for 86% of the population. And we are doing it with a cost of 14,500 crores. And ration cards also have been given to all those who applied and are eligible. So now the number of ration cards is 1.05 crores. Yeah, and they all have a family insurance link of 5 lakh rupees. 3.39 crores beneficiaries in Telangana get free fine rice now. And Balala Sahab also expressed his concern about SLBC tunnel collapsing and 8 people dying. It's very unfortunate. We're very sorry about the incident. But now we are using the latest technology in the world to take it forward, and hopefully we should complete it in June 28. And we should have Srisalem water flowing to Nalgonda district from the lowest point of Srisalem Dam. Then Komateti Rajgopal Reddy MLA had many points. I'll just come to the main issues. వారి రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి ఈరోజు శాసనసభలో వారి యొక్క విజ్ఞప్తి మేరకు వచ్చే 3 ఏళ్లలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేసి మునుగోడు దేవరకొండ నియోజకవర్గాల్లో 4 లక్షల ఎకరాలకు నీరు కాలువలు పూర్తి చేసి అందిస్తాం. అదేవిధంగా ఉదయ సముద్రం రిజర్వాయర్ ద్వారా కాలువలు పూర్తి చేసి నకరేకల్, నల్గొండ, మునుగోడ్ నియోజకవర్గాలకి సాగునీరు అందిస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. డిండి చాలా ప్రెస్టీజియస్, చాలా దశాబ్దాల నుంచి పెండింగ్ ఉంది. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఈ ప్రాజెక్ట్ని ప్రయారిటీ ప్రాజెక్ట్ ఇవ్వాలని ఆ రోజు కూడా మార్క్ చేశారు. ఇది ఫ్లోరోసిస్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఇన్ నల్గొండ డిస్టిక్ ఈ ప్రాజెక్ట్ కవర్ చేస్తుంది. అదేవిధంగా మరి ఆ ప్రాజెక్టుకి తగిన అంటే మ్యాక్సిమం నిధులు కేటాయించి కోఆర్డినేషన్ చేసి
వేగవంతంగా పూర్తి చేయిస్తానని చెప్పి సభాముఖంగా హామీ ఇస్తున్నాను. బి లైలయ్య గారు కోరినట్టుగా గంధమల్ల ప్రాజెక్టు ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు నేను పోయి శంకుస్థాపన చేసినాం. అండ్ ప్యాకేజ్ 15 వర్క్స్ తప్పనిసరిగా వేగవంతంగా టేకప్ చేస్తాం. పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు, షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ గారు పలుమార్లు నన్ను వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేశారు, శాసనసభలో కూడా మాట్లాడారు. వాళ్ళు కోరినట్టుగా లక్ష్మీదేవిపల్లి ఏదైతే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో లాస్ట్ ఫేజ్ వర్క్స్లో ఉందో తప్పనిసరిగా వారి విజ్ఞప్తి మేరకు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ గారి విజ్ఞప్తి మేరకు మేము ఒక్కసారి స్టడీ చేసి ల్యాండ్ అక్విజిషన్ భూసేకరణ కార్యక్రమం, ఆర్థిక విషయాలు, ఫైనాన్షియల్ వైబిలిటీ, టెక్నికల్ వైబిలిటీ ఒక 1 వీక్లో స్టడీ చేసి ల్యాండ్ అక్విజిషన్ మొదలుపెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి వారికి నేను హామీ ఇస్తున్నా. వాస్తవం వాళ్ళు చెప్పింది వాళ్ళ ఏరియాకి ప్రాణహిత చేవల్ల పూర్తయితే, ఇప్పుడు స్పీకర్ గారు మీకు కూడా తెలుసు, ప్రాణహిత చేవల్ల పూర్తయితే నీళ్ళు వచ్చేవి, జూరాల ఒరిజినల్ డిజైన్ అయితే నీళ్ళు వచ్చేవి. ఆ ప్రాజెక్టు ఆగిపోయింది, ఈ ప్రాజెక్ట్ అయిపోయింది. మరి తప్పనిసరిగా లక్ష్మీదేవిపల్లి నేను కూడా వచ్చిన శంకర్, మేము కూడా ఆడ మాట ఇచ్చినాం మన అపోజిషన్లో ఉన్నప్పుడు, తప్పనిసరి అది పూర్తి చేసే ప్రయత్నం చేస్తా. మరి వెంకటరమణారెడ్డి గారు కూడా అనేక విషయాలు వారి ప్రస్తావనలో తెలియజేశారు. మనోహర్ రెడ్డి గారు కోరినట్టుగా మరి ఫేర్ ప్రైస్ డీలర్ షాప్ ఎక్కడెక్కడ రాష్ట్రంలో ఖాళీ ఉన్నాయో తప్పనిసరిగా మరి ఏప్రిల్ నెలలో పూర్తి రాష్ట్రంలో ఖాళీ ఉన్న ఫేర్ ప్రైస్ డీలర్షిప్స్ అన్నీ భర్తీ చేస్తాం. అదేవిధంగా ఎక్కడన్నా అడిషనల్ ఫేర్ ప్రైస్ షాప్స్ యాజ్ పర్ నార్మ్స్ కొత్తగా శాంక్షన్ చేయాల్సిన అవసరం ఉంది, దట్ ఆల్సో విల్ శాంక్షన్ న్యూ షాప్స్. దెన్ మహేష్ రెడ్డి గారు బీజేపీ ఫ్లోర్ లీడరు, వారు మాట్లాడినతో నేను ఏకీభవించలేకపోతున్నా. హరీష్, మేము జ్యుడిషియల్ కమిషన్ వేసి దీని మీద సిబిఐ ఎంక్వైరీ యాక్షన్ తీసుకోమంటే మీరు ఇట్లా కాదు అట్లా రాయాల్సిందంటే అది ఎట్లా? సో అదేదో నాకైతే కొంత అనుమానంగానే ఉంది. ఒక సుప్రీంకోర్టు జడ్జితో ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఇక్కడ ఈ ప్రాజెక్టులో ఈ విధంగా తప్పిదం జరిగింది, రాష్ట్ర ఖజానాకి నష్టం జరిగింది, దీనికి ఎంక్వైరీ యాక్షన్ తీసుకోమంటే ఇట్లా కాదు మీరు అడగాల్సింది, ఇట్లా అడగాల్సిందంటే అది ఇక్కడ అది సబబే కాదు. డజంట్ మేక్ ఎనీ. సో వీఆర్ స్టికింగ్ టు అ స్టాండ్ ఆన్ కాళేశ్వరం కొలాప్స్. We had a vigilance inquiry, vigilance commission. We had a National Dam Safety Authority inquiry. We had a Judicial Commission inquiry, assisted by a team of experts. So we have forwarded the Judicial Commission report as it is to CBI and said CBI should take action. Now, very suspicious why CBI and is keeping quiet. They are not even written back anything to us. So hence we have to make our political, our own, conclusions on that. పెద్దలు కునంనేని సాంబశివరావు గారు నా చాలా పాత మిత్రుడు. మేము చాలా ఏళ్ల క్రితం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసినాం. సాంబశివరావు, అవును, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా శాసనసభ్యులుగా ఉన్నాం. మరి మీరు ఏం ఫీల్ కావద్దు. మీరు అలయన్స్ పార్ట్నర్గా, మిత్రపక్షానిగా మాకు సంపూర్ణ గౌరవం, మర్యాద, మీరు అడిగిన పని చేయాల్సిన బాధ్యత, డ్యూటీ మాకు ఉంది, చేస్తాం. ఎక్కడ ఏమన్నా కమ్యూనికేషన్ గ్యాప్ అయితే డోంట్ వరీ అబౌట్ ఇట్. అండ్ నా శాఖకు సంబంధించి అయితే చేయాల్సిన బాధ్యత నాదే, నేను చేసి పూర్తి చేసి మీకు అది ఎక్కడ ఆర్థిక శాఖలు ఆగినా ఎక్కడ ఆగినా నేను చేయించి తప్పనిసరిగా మీకు ఫీడ్బ్యాక్ కూడా ఇస్తాను. కాళేశ్వరం కొలాప్స్ గురించి మీరు అన్నది కరెక్టే. దానికి ఏ విధంగా ముందుకు పోవాలో సీరియస్గా ఆలోచన చేస్తున్నాం. మేము ఒక అంతర్జాతీయ సంస్థని ఇప్పుడు ఐఐటి ఢిల్లీతో ఒక జాయింట్ వెంచర్ వాళ్ళకి ఆ 3 బ్యారేజెస్ మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజెస్ని రివైవ్ అండ్ రీహాబిలిటేషన్కి వీళ్ళని డిజైన్స్ తయారు చేయమని చెప్పినాం. సో కొద్దిగా స్లోగా అనిపించచ్చు కానీ కొద్దిగా జాగ్రత్తగా వెళ్తున్నాం. బికాస్ మేము ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పిదానికి
రాష్ట్రం చాలా పెద్ద నష్టం జరిగింది, ఊహించలేని నష్టం. అంటే అన్ని లక్షల కోట్లు హై కాస్ట్ బారోయింగ్స్, అంటే ఆ అమౌంట్ కూడా మనకి అప్పు, ఆ ఇంట్రెస్ట్ కడుతున్నాం. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద తీసుకున్న అప్పుకి సంవత్సరానికి 10,000 కోట్లు ఓన్లీ ఇంట్రెస్ట్ కడుతున్నాం. సో దాన్ని డెఫినెట్గా ఏదో విధంగా ఏ విధంగా అయితే బెటర్ రివైవల్ రిహాబిలిటేట్ చేయడానికి మేము కొన్ని గ్లోబల్ ఎక్స్పర్ట్స్తో వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు టెస్టింగ్ జరుగుతుంది, తప్పనిసరిగా విల్ టేక్ ద ఫార్వర్డ్. మైనర్ ఇరిగేషన్ మీకు చెప్పాలి, ఈ సంవత్సరం ఆన్ గోయింగ్ వర్క్స్ అండ్ ఫ్రెష్ శాంక్షన్స్ ఈ సంవత్సరం సుమారు 2,000 కోట్లకి వర్క్ చేస్తున్నాం. చెరువుల విషయంలో ఈ సమ్మర్కి చెరువుల డీసిల్టింగ్ పాలసీతో ఒక 3-4 రోజులు, వారం రోజులు విడుదల చేయబోతున్నాం. అదనంగా ఏమైనా చేయాలని మీకు ఆలోచన వస్తే తప్పనిసరిగా మాకు చెప్పండి. అదేవిధంగా ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ విషయం మీరు చెప్పేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జిల్లాలో ఉంటాయి. సో దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. వాస్తవం మీరు అన్నట్టే, వాడు పెట్టుకున్నవాడు పైసలు తీసుకుంటాడు, అసలు పైసలు తీసుకున్నాక వాళ్ళకి జీతాలే రావు. ఇఫ్ ఎ బెటర్ సిస్టమ్ ఈజ్ దర్, యూ లెట్ మీ నో. దెన్ పాల్వ హరీష్ గారు, ఐఎమ్ గివింగ్ ఎ కేటగారికల్ అష్యూరెన్స్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. ఎస్, ఎస్, ఐ అగ్రీ విత్ దట్. మీరు చెప్పినట్టుగా మీకు తెలుసు, కోదాడు, జూనగర్, మిర్యాలగూడ, సార్ నేనే చాలా లిఫ్ట్లు కట్టించాను ఈ 30 ఏళ్లలో. సో ఈ లిఫ్ట్లన్నీ తక్కువ కాస్ట్తో ఎక్కువ ఆయకట్టు తీసుకొచ్చే విధానం అని చెప్పి నా వ్యక్తిగత కన్విక్షన్ కూడా. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్మాల్ లిఫ్ట్స్కి రివైవల్కి విల్ టేకప్ ఏ టోటల్ ప్లాన్ ఆన్ దట్. మరి హరీష్, ఈ తుమ్మరెడ్డి విషయంలో మీకు తెలిసి ఉండాలి, నేనే ఆ సైట్కి, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసిన సైట్కి 2-3 సార్లు వచ్చిన అపోజిషన్ ఎమ్మెల్యేగా. అపోజిషన్